నమస్కారం. మీ మీ లైఫ్ స్టైల్ని బ్రీఫ్గా చెప్పేసినట్టున్నాను నేను ఇంట్రోలో. అవును, కరెక్టేనా? కరెక్టే. సినిమా పీపుల్ కొంచెం భారీ గెటప్తో ఉంటారు, మీరు చాలా సాధారణంగా మోడర్న్ భారతీయుడిలా కనిపిస్తున్నారు. అంటే మొత్తం చూసేసిన తర్వాత ఇంకేముంది, అసలు జీవితం చూసేసిన తర్వాత దేని చూసి గర్వపడాలి నేను? అన్నీ ఆకలి, దరిద్రం, అవమానం అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడేదో అవకాశాలు వచ్చిన తర్వాత దీన్ని చూసి నేను గొప్పగా ఫీల్ కానీ నా గోల్ నేను చేరుకున్నా కానీ అప్పుడు అంత నా స్థాయికి నేను ఏదైతే గోల్ అనుకుంటున్నా ఆ గోల్ని చేరుకుని అట్లనే ఉంటాను, ఇట్లానే ఉంటాను. ఒకవేళ లేకపోతే ఇట్లానే ఉంటాను. ఈ అవకాశాలు లేకపోతే ఊళ్ళోకి వెళ్ళి పని చేసుకుంటాను. జీవితం కదండి, ఏం చూసుకొని గర్వపడాలండి. ఒక 5 నిమిషాలు గ్యారంటీ వాళ్ళ లైఫ్లో. ఎందుకు ఇలా స్పిరిచువల్ అయిపోయారు? స్పిరిచువల్గా అంటే వేదాంతం కాదు, వాస్తవం జీవితం ఇది అంతే. జీవితాన్ని చూసిన వాళ్ళు ఎవరు అట్లా అనుకోరు. నా వరకైతే అందరూ అనుకోవాలని లేదు. నాకు ఎదురైన అనుభవాలు కానీ, నా పరిస్థితి కానీ, చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న సంఘటనలు కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ కానీ, నా స్నేహాలు కానీ, నా స్నేహితులు కానీ, అంతే నేను నడిచి వచ్చిన దారి కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. మీ గొంతులో గంభీరత్వం, మీ కళ్ళలో గంభీరత్వం, మీ అపీరెన్స్లో గంభీరత్వం, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. కానీ మనసు ఎంత సున్నితం, మాటలు చాలా సున్నితంగా ఉన్నాయి. అనుభవాల గురించి చెప్పేటప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆహార్యాన్ని బట్టి మనిషిని అంచనా వేయకూడదండి ఎప్పటికి కూడా. కానీ నాకేంటంటే ఓకే, ఇది వచ్చింది నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు ఆ విలనిజం అన్నా కానీ, ఇది కానీ, కళ ఇదన్నా కానీ నాకు ఇంట్రెస్ట్. కాకపోతే మనసు రాటు తేలడం కానీ, మనసు సున్నితత్వం అవడం కానీ ఆ పరిస్థితుల ప్రభావం వల్లే ఉంటుంది. చూసిన జీవితం తాలూకు కానీ, ఎదురైన అనుభవాల గురించి కానీ. సో నేను అట్లనే ఇదైపోతాను. ఫస్ట్ నుంచి నేను ఎట్లనే ఉంటాను, ఇట్లానే ఉంటాను నేను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు పోలీస్ గడుపుల్లో కనిపిస్తూ అంటూ గంభీరం ప్రదర్శించారు. ఒక్కసారి మీరు హ్యాపీగా నవ్వుతే చూడాలని ఉంది నాకు. దేవుడా, అదేం కాదు కానీ నవ్వడానికి అంటే అట్లా కాదు. నేను మంచి జోకర్ని, మంచి స్నేహితులతో ఉన్నప్పుడు కానీ అవన్నీ బాగా మంచిది ఉంటాయి. రొటీన్ ఇంటర్వ్యూస్ చేసేసి బాగా వెక్స్ అయిపోయాను. నన్ను హ్యాపీగా నవ్వించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. అది మనకు జాత కాదు లేదు అసలు నవ్వు. కామెడీ రోల్స్ టచ్ అయిపోవడానికి కారణం ఏంటి? టచ్ చేస్తానండి. కాకపోతే ఏంటంటే నాకు వచ్చే అవకాశాలను బట్టి నాకు అట్లా ఇదవుతుంది. నాకు అన్నీ కాకపోతే ఏంటంటే నాకు విలనిజం అన్నా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నా కానీ, సమాజంలో మంచి చెడు ప్రతినిధి విలనిజం. రకరకాల మనుషులు ఉంటారు. నాకు విస్తృత జనబాహుళ్యంతో సంబంధాలు కానీ, ఎక్కడైనా సరే జనంతో మమేకం అయిపోతాను కాబట్టి మనుషుల్లో ఉండే రకరకాల ఎమోషన్స్, ఆ విలనిజం ఉంటుంది. నోటితో మాట్లాడితే నోసోట్లు ఎక్కించడం కానీ, తేనె పూసిన కత్తిన మనస్తత్వాలు కానీ, మనుషుల్ని అసలు ఎంత దారుణంగా వంచే మనస్తత్వాలు చాలామందిని చూస్తాను. అవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. హీరోగా ఇవన్నీ ఉన్నాయి మామూలుగా కానీ. సో ఆ క్యారెక్టర్లు చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు చేయాలని, అది అట్లా నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఈశ్వరంగారావు గారు కానీ, అక్కడి నుంచి ఇప్పుడు దాకా నా లెజెండ్, నా ఆరాధ్య నటు కోట గారి దాకా వాళ్ళ స్థాయికి వాళ్ళ పక్కన ఒక చోటు అట్లా అంటే వాళ్ళ నీడలో నిలబడే చోటు దొక్కితే చాలనేది నా గోల్. మరి సినిమాలు చేసినప్పటికీ సినిమాలు ఒక ఎత్తు అయితే లలితా జ్యువెలరీ స్పూఫ్ అనేది మరో ఎత్తు. అది బాగా క్లిక్ అయింది. రైట్, ఈ కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అంటే లండన్ బాబులు సినిమా, చిన్ని కృష్ణ గారు డైరెక్టర్, మారుతి గారు మొత్తం ఇన్ఛార్జ్ అంతానికి. సరే సినిమాలో అది ఆండవని కట్టలే అని చెప్పేసి తమిళ సినిమా. దాంట్లో సిబిఐ అదే పాస్పోర్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన అద్భుతమైన నటుడు అసలు తమిళ్లో. తెలుగులో చేసేటప్పుడు ఎవడు చేయాలనుకున్నప్పుడు అప్పుడు వెంకటాపురం రిలీజ్ అయింది నాది. అది మారుతి గారు చూసి ఇతను పిలిపించండి అన్నారు. అది చూసిన తర్వాత మంచి ఆర్టిస్ట్ అతను, ఆయన పేరు ఏదో మలయాళీ, అతను కూడా ఏంది ఆ క్యారెక్టర్ నేను చేయాలి. చేస్తే అది బాగా నచ్చింది వాళ్ళకి. తర్వాత దీన్ని ప్రమోట్ చేసే విషయంలో ఆలోచించి చిన్ని కృష్ణకి మంచి ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఫేమస్ లలితా జ్యువెలరీస్ ఆయన అంటే పెద్ద ఆయన అంటే మంచిది కదా. అట్లా దీన్ని చేద్దాం అనగా మారుతి గారు భలే ఆలోచన చేసేద్దాం అని చేసి మీకు బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా? అంటే నా గుండె అంటే నాకు చాలా ప్రేమ ఉండే బాబు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు రంగస్థలం తర్వాత గుండ్లు కూడా చేయించుకొని ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అదండి. సో అట్లా అది యాడ్ తీయటం, అది బాగా పాపులర్ అవ్వడం, అసలు ఎంత వైరల్ అయిపోయిందండి బాబు. అసలు మారుతి గారు కానీ, చిన్ని కృష్ణ గారు కానీ ఎంత హ్యాపీ. అసలు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి భలేగుందని. దాని తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయి యాడ్స్ చేయడానికి? చాలామంది అడుగుతున్నారు కానీ అబ్బాయి మనం నేను చేయనయ్యా అట్లా సినిమా కోసం
చేశాను తప్పితే మీడిగా మాత్రం నేను చేయను. ఎందుకు అనుకున్నారా? ఎందుకంటే సినిమా బ్రతకాలి కదండి, ఏ సినిమా అయినా బ్రతకాలి. నేను అనేది అదే, సినిమా పరిశ్రమ. యాడ్స్ చేయకపోవడానికి కారణం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు అంత ఇది లేదు. సో దాంతో నేను సినిమా యాక్టర్లు కూడా చేస్తారు. అవునవును, నాకు అంత పాపులారిటీ అంత గొప్ప ఇది లేదు కదా. అదే ఎందుకంటే అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోవడానికి కారణం ఏంటన్నది అంటే అదేం పర్టికులర్గా ఏం కారణం లేదు. కాకపోతే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది మనం చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ కానీ అవి కానీ ఏదైనా తేడాలు వచ్చినాయి అనుకో, ఎందుకు వచ్చిన కూడా ఈ జాతర అంతా అసలు, అందుకని కొంచెం దూరం ఉంటాను. చాలా లోతుగా ఆలోచించారు. రైట్. ఈ మధ్యకాలంలో నేను చేసిన దాదాపు ఇంటర్వ్యూస్లో ఈ ఇండస్ట్రీ వల్ల ఇలా ఇట్లా స్పిరిచువల్గా మాట్లాడడం కానీ వేదాంతంగా మాట్లాడి ఏముందండి ఇంకా అంతా చూసేసాం కదా, సింపుల్గానే ఉండాలనిపిస్తుంది అన్న మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుచేత? ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలిసిన, ఇక్కడ ఇండస్ట్రీలో రావాలని ఇక్కడ ఏం చెప్పాలండి అసలు, ఎన్ని బాధలు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ అయితే పనులు దొరుకుతాయి కొద్ది గొప్ప, ఆర్టిస్టుల వాళ్ళని కానీ డైరెక్టర్ల వాళ్ళని కానీ ఎంత తపన పడి అన్నీ వదులుకొని వచ్చి ఊళ్ళోకి వెళ్ళలేక, చదువులు మానేసుకుని తినడానికి తిండి లేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, అవకాశాలు రాక, ఎన్ని ఇబ్బందులు అందరి జీవితాల్లో ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరి జీవితాల్లో భయంకరమైన సంఘటనలు ఉంటాయి తెలిసిన. ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చిందిగా నేను చెప్పుకోగలుగుతున్నా, కానీ అవకాశం రాక కొన్ని సందర్భాలు కొందరు అయితే ఆ టయానికి టయానికి రూమ్కి వెళ్ళిపోయి ఏంది ఏదో వండి ఉంటారులే అని చెప్పేసి గౌకుని తినేసి, ఒక సందర్భంలో ఒక్కోళ్ళు అయితే వాళ్ళ అంట్లు మొత్తం అన్నీ కడిగేసి కుర్రోళ్ళై మొత్తం రూమ్ శుభ్రం చేసి అన్నం తినేసి వెళ్ళిపోవడం. ఇంకొక దారుణం ఏంటి తెలిసిన, పెళ్ళిళ్ళు జరుగుతుంటే సవేర ఫంక్షన్ హాల్ ఈసుపుగూడలో ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళు భోజనాల టయానికి వెళ్ళిపోయి గవ తినేసి వచ్చేసే సందర్భాలు ఉంటాయి, ఎన్నో ఉన్నాయండి. నాకు తెలుసు. అంటే మీ జీవితంలో మీకు దేవుడా ఎందుకు వచ్చిన ఈ బ్రతుకు అనిపించిన ఒక సంఘటన? అంటే అట్లేం అనిపించలేదు, నేను తేల్చుకోవాలని వచ్చానుగా, నాకు ఇది మార్గం చేసుకోవాలి. మీరు అన్నారు కదా ఎన్నో ఒడిదుడుకులు చూసాను, దాంట్లో అతి భయంకరమైన ఒక సిచ్యుయేషన్ చాలా ఉండే. ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలా, మీ కంటతడి పెట్టించింది, మీరు మర్చిపోలేంది ఏవో 2-3 చెప్పండి. వచ్చుడు ఉండేయండి. మా సాంబలక్ష్మి ఆవిడ 100 రూపాయలు ఇచ్చింది కృష్ణ ఎక్కమని. కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కే రావాలి, 98 రూపాయలు టికెట్, 2 రూపాయలు చేతిలో ఉంది. గౌకని తెల్లారి షూటింగ్, కృష్ణ మా ఊర్లో ఆగిద్ది, దానికి రావాలి. ఆ 2 రూపాయలు ఉంది నా దగ్గర. కృష్ణ టయానికి అన్నం ఉడకలే తెలిసిన, వాటర్ బాటిల్ తీసుకుని ఎక్కి కూర్చొని వచ్చా. అన్నం ఆకలి అవుతుంది. ఎప్పుడో పసులు చాలా అలవాటు అయిపోయింది. చిట్యాల దగ్గర బండి అయిపోయింది, ఇది మన జన్మభూమి ఎక్స్ప్రెస్, ఇంజిన్ చెడిపోయింది. అందరు దిగి వెళ్ళిపోతున్నారు రోడ్డుకి, ఎప్పటికో ఆ ఇంజిన్ రావాలి అని చేయాలి. ఆకలి అవుతుంది. ఏంది ఎక్కడి నుంచో బేల్దారి పనులకి హైదరాబాద్ వచ్చేవాళ్ళు అన్నాలు తింటున్నారు. కష్టజీవులు తెలుసు, ఆకలి అయితే ఏంటి ఆ మొహంలో కనిపెడతారు. అని ఒక ముద్ద గోంగూరతో పెద్ద ఆయన ఒక ముద్ద అన్నం పెట్టాడు. ఏంది ఆ ముద్ద అన్నం తిన్నాను నేను, ఆ నీళ్ళు తాగాను. రైతులు 9 గంటలకు 9:30కు ఇక్కడికి చేరుకుంది అది. అక్కడి నుంచి మధురా నగర్ స్టూడియో దాకా నేను నడుచుకుంటూ వచ్చాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెబితే, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత సీరియల్ చేస్తా కూడా, సీరియల్స్ అన్నీ చేస్తా, కొంచెం అన్నీ చేసిన తర్వాత పని లేక మళ్ళీ ఈసువు కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది, అక్కడ అడ్డం ఉంటుంది. అక్కడి నుంచి మధుర మన మాదాపూర్ పెయింట్ పనికి వెళ్ళేవాడిని తెలిసిన, కూలికి వెళ్ళేవాడిని. ఆ సంఘటనలు అన్నీ అలవాటు పడిపోయాను నేను అసలు. అంటే ఫస్ట్ నుంచి కష్టాలు అవమానాలు చాలా ఉండేయండి జీవితంలో, చిన్నప్పటి నుంచి కూడా. నాకేమని అనిపించట్లే ఇవన్నీ కూడా. అవన్నీ చూసినా కూడా ఈరోజు తినడానికి కొంచెం తింటున్నా కానీ కష్టపడడం వచ్చాం అంతే తప్పితే దీన్ని చూసి అట్లా. మీరంత సింపుల్గా ఉన్నా బయట మిమ్మల్ని చూసే పబ్లిక్ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, మీరు బాగా చేశారండి అంటారు. రంగస్థలం తర్వాత ఇంకెక్కువగా అప్రిసియేషన్స్ ఎక్కువ అవుతుంటాయి కదా, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది నాకైతే, ఏదో అనుకుంటున్నాను. నా ధర్మం నేను వర్తించాను, నాకు అవకాశం వచ్చింది, నిరూపించుకున్నాను. వాళ్ళు మెచ్చుకుంటున్నారు, గ్రేట్. అది ఆ అప్లాస్మెంట్ గుర్తిస్తున్నారు అనే ఫీల్ ఉంటుంది. కానీ మొదట్లో కూడా ఇట్లనే ఈ యాటిట్యూడ్తోనే ఉండేవాళ్ళ? ఫస్ట్ నుంచి ఇంతే. ఇప్పుడంటే అన్ని చూసారు, ఫస్ట్ నుంచి కూడా ఇంతే. అసలు ఫస్ట్లో గబుకుని చూసి ఈ టీవీలో కనపడేవారు కదా. వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రేక్షకులు ఏంటంటే టీవీలో కనపడే సినిమాలు ఒక రకంగా ఊహిస్తారు, కొంచెం ఇదిగా ఉండను. నా మంది అదే లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం అని చేసుకుంటూ ఉంటాను నేను. ఆ అభిమానం, ఆ గుర్తుపట్టాలనే దీంతోనే కదా మీరు వచ్చారు ఇంత దూరం. అబ్బే అది కాదు, నన్ను గుర్తుపట్టాలి, నలుగురు పొగడాలని ఇది కాదండి నాకు. అబ్బే నేను నిరూపించుకోవాలి, బ్రతకాలి, నటుడుగా నేను ఇదవ్వాలి.
అంతేగాని అందరు గుర్తుపట్టేసి వెళ్ళి నన్ను మా బ్రహ్మరథం పట్టాలా, నేను ఎక్కడికెళ్ళిన పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలా, ఇవన్నీ కాదండి. ఇప్పుడు సహజంగా టీవీలో కనిపించాలో లేకపోతే బిగ్ స్క్రీన్ మీద కనిపించాలో, చిరంజీవి పక్కన బాలకృష్ణ పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే మంచి గుర్తింపు వస్తుందని కదా సినిమాలోకి వస్తారు. గుర్తింపు కోసం మీరు ఎట్లా అనగలుగుతారు? గుర్తింపు కాదు కదా, ఉంటే కొంతమందికి ఉంటే ఉండొచ్చు కదా. 99.99% గుర్తింపు కోసం వస్తారు. 1% లో నేనుండా. డబ్బు కోసం అయితే మీరు చేసే కూలి డబ్బు పని కోసం. చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం నాకు తెలిసింది, నటన నేను నిరూపించుకోలేదు. నాకు ఒక అంబిషన్ ఉంది, దానికోసం నేను వచ్చాను. ఏంది దాంతో బ్రతకాలి, దాంతో కూడా బ్రతుకు వచ్చింది కదా. నాకు ఈ సమాధానం అర్థం కానట్టుంది, కొంచెం డీటెయిల్ గా చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఏమంటే గుర్తింపు కోసం కాదని మీరు అంటున్నారు, గుర్తింపు కోసం చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి వస్తారని నేను అంటున్నాను. కేవలం డబ్బు కోసమే ప్రూవ్ చేసుకోవాలి అంటే చాలా రంగాలు ఉన్నాయి కదా. నేనైతే నటుడు అవ్వాలని కోరికండి నాకు ఫస్ట్ నుంచి ఆలోచన ఉంది. ఏంది నేను కూడా నాలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవాలి. ఏంది రకరకాల క్యారెక్టర్లు చేయాలి. ఎవరైతే ఇన్స్పిరేషన్ అని చెప్పానో ఈశ్వరంగారావు గారి దగ్గర నుంచి రాఘగోపాలరావు గారు, నాగభూషణం గారు, ఆర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి కోవకులతో అట్లాంటి క్యారెక్టర్లు చేయాలి. మనం గుర్తింపు మనలో ఉన్న నటుడిని మీ తృప్తి కోసం చేయాలి అంతే. ఏంది నటుడిని చేసుకోవాలి. తద్వారా నేను కూడా దొరికింది నాకు ఏంటి అనేది దాంతో ఇదైంది. అయితే అందరు నన్ను గుర్తుపట్టేలా ఇది చేయాలి. తర్వాత గుర్తుపట్టడం ఇవన్నీ చేయటం, ఫేమ్ రావటం ఇవన్నీ మన సహజం. అవన్నీ ఎంత మనం వద్దనుకున్నా వస్తున్నప్పుడు మనకు వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ వేరు ఉంటాయి. అది ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ రంగస్థలం తర్వాత నా లైఫ్లో ఎప్పుడు లేదు ఇట్లా. ఏ ఫోన్లు కానీ అందరు కానీ ఇది అవుతున్నారు. అవునా అంత గొప్పగా చేశానని, సమ్మర్ హాట్ లో కూడా చల్లగా అనిపిస్తుంది, అంత గొప్పగా చేసానా అనిపిస్తుంది ఒక టైంలో. అయితే మాత్రం నాలో ఉన్న నటుడిని నాకు నేను తృప్తి పడే విధంగా, నాకు ఛాలెంజింగ్గా ఈ సినిమా మాత్రం ఇన్నాళ్ళకి. చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ చూసిన తర్వాత, ఒక సర్టైన్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేజ్ అంటారు కదా. ఇప్పుడు ఏంటి, ఓకే అందరూ పొగిడేశారు, అంతా బాగుంది, పీక్స్కి వచ్చేసింది నా రికగ్నిషన్. ఆ టైంలో కూడా ఒక టెన్షన్ మొదలవుతుందండి. ఏంటది? దీన్ని ఎలా కాపాడుకోవాలా అని. ఈ రికగ్నిషన్ ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది దాన్ని ఎలా కాపాడుకోవాలని టెన్షన్ మొదలవుతుంది కదా. అదేమైనా ఉందా మీలో? నాకు అది అసలు లేనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి, మెట్టెక్కాలనేది లేదు. అంటే నన్ను గుర్తించి నేను ఏదైతే సాధించగలనుకున్నా ఆ క్యారెక్టర్లు ఇస్తారన్న ఆశ ఉంది అంతే. ఏంది దీన్ని కాపాడుకోవాలి, ఖచ్చితంగా గుర్తిస్తుంది ఇండస్ట్రీ. ఖచ్చితంగా డైరెక్టర్లు అందరూ గుర్తిస్తారు. ఆ కథలకు సంబంధించిన క్యారెక్టర్లు అజయ్ ఘోష్ పనికి వస్తాడు అనుకుంటారు. ఇప్పుడు సుకుమార్ గారు చూశారు, సుకుమార్ గారు చూసి ఇచ్చారు కదా. సరే అట్లా ఇంకా మంచి క్యారెక్టర్ ఛాన్సెస్తో అనే ఆలోచన వస్తుంది అంతే అనుకుంటున్నాను నేను. అది మీరు ఈ ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఇప్పటిదాకా చేసిన వాటిలో ఇంకా ఇది చాలా బాగా చేశాను, నాలో ఉన్న నటుడిని తృప్తిపరిచే విధంగా రంగస్థలం క్యారెక్టర్ ఉంది అని చెప్పారు కదా. అది ఈ రంగస్థలమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా మీరు ఆల్రెడీ చేసిన మూవీస్లో? తమిళ్ విచారణ ఉంది కదా, విచారణ ఆస్కార్కి 2016 ఆస్కార్కి ఇండియా తరఫున ఎంట్రీ ఇచ్చింది కదా. దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ అది. దాని తర్వాత నేను అంతగా అంటే జ్యోతిలక్ష్మి పూరి గారు ఇచ్చింది ఒక రకంగా ఆయన గాడ్ ఫాదర్ ముద్రేశాడు విలన్ అని. ఆ తర్వాత చేశాను. ఈ క్యారెక్టర్ ఎస్పెషల్లీ శేషనాయుడు క్యారెక్టర్ మాత్రం నాకు మంచి నన్ను నేను పరీక్ష పెట్టుకోవడానికి కానీ, నన్ను వెలికి తీసుకోవడానికి కానీ నాకు బాగా ఉపయోగపడింది. ఇంకా నన్ను నేను పొదును పెట్టుకోవడానికి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయడానికి కూడా. అది ప్రతి సినిమాలోనే ఏదో ఒకటి నేర్చుకుంటుంటాం. ఇప్పుడు రంగస్థలం సినిమాలో ఇంత అప్రిసియేషన్ వచ్చిన ఈ మూవీ క్యారెక్టర్ అండ్ సుకుమార్ గారితో పనిచేస్తున్నప్పుడు మీరేం కొత్త విషయాన్ని నేర్చుకున్నారు? అంటే చాలా మంది, అంటే నా జీవితంలో మంచి మంచి డైరెక్టర్లతో పనిచేశానండి. కొద్దిగా చేసినా కానీ బాపు గారితో, లెజెండ్ బాపు గారితో, ఈటీవీ సోమన్ గారితో, టీవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి అశోక్ రావు గారు, పృథ్వీవర్మ గారు, చాలామంది ఇట్లా చేశాను, అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ. ఇక్కడికి రాగానే వెట్రిమారన్ తమిళ్, పూరి జగన్నాథ్, ఈయన రాజమౌళి గారు బాహుబలి 2లో చేశాను. కానీ లెంగ్త్ అవ్వడం వల్ల నాకు ట్రాక్ తీసేది జరిగింది. ఒక అద్భుతమైన డైరెక్టర్తో పనిచేశాను. చాలా నేర్చుకున్నా, ఎట్లా నటుడిగా ఎట్లా ఉండాలి, ఎట్లా వాళ్ళు చెప్పింది మనం ఎట్లా ఆకలింపు చేసుకోవాలి, మనలో ఉన్నదాన్ని ఎట్లా ఇది చేసుకోవాలి, ఇవన్నీ మనిషిగా ఎట్లా ఉండాలి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి, ఎన్ని ఉంటాయి కదా కొన్ని.
వాళ్ళందరూ కూడా ఒక గొప్ప మనస్తత్వాలు గల వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్పిన నలుగురు కూడా, నాకు పనిచేసిన నలుగురు కూడా ఒక మేధావితనంతో, ఒక విశాల హృదయంతో ఆలోచించే మనుషులు వాళ్ళందరూ కూడా. అసలు సుకుమార్ గారు అయితే నన్ను చూస్తే ఈ చోటని అనేసేవాడు అసలు. అంటే పద్యాలంటే ఆయనకి అంత ఇష్టం. డివి సుబ్బారావు గారిది మా ఊరు, ఆంధ్ర తాన్సేన్, హరిశ్చంద్ర. ఆయనకి వాళ్ళ నాన్నగారికి పౌరాణిక పద్యాలంటే చాలా ఇష్టం. సుకుమార్ గారి నాన్నగారు, ఈయనకి కూడా పద్యాలంటే చాలా ఇష్టం. ఆ నేటివిటీ కానీ, ఆ పద్యాలు కానీ, అవన్నీ కానీ. మెయిన్గా ఆ సినిమాలో కూడా రంగస్థలం అనే పదం రావడానికి కూడా పద్యం ఒకటి ఉంటుంది. ఆ పద్యం వినేసి చాలా సంతృప్తి పడుతుంటాడు ఆయన. డివి సుబ్బారావు గారి పద్యాలు వినపడం వల్లనే నా జన్మ ధాన్యం అయిపోయిందంటే. సో ఒక రకంగా రంగస్థలం టైటిల్కి నాటక రంగం స్ఫూర్తినిచ్చింది అనుకోవచ్చు. అంటే నిజమే, ఆయనకి ఆ ఇది ఉందన్నమాట. జాషువా గారి పద్యం హరిశ్చంద్ర నాటకంలో ఉంటుంది, కాటి సీన్లో. ఈ చోటని చెప్పండి ఆ పద్యం వింటాం. పద్యాలు విని చాలా రోజులు అయింది. మీలాంటి వాళ్ళు అక్కడక్కడ మాస్టర్ పీసెస్ దొరుకుతుంటారు. అది కాదు కానీ, నాకు పద్యాలు పాడడం రాదు కానీ సాహిత్యం గురించి చెప్తాను, గొప్పదాన్ని కూడా. ఈ చోటనే సత్కవీంద్రుని కంహనికలము నిపులలోన కరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, ఈ చోటనే ఎట్టి పేరెన్ని కన్గొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే, ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ మృత్యులలయ అవని పాలించు భస్మసింహాసనంబు. జాషువా గారు పద్యం. ఒక్క నిమిషం మీరు ఇట్లా ధడ్ క్రియేట్ చేశారు రూమ్ అంతా. శ్మశానాన్ని గురించి రాస్తా. పిశాచులతో నిఠాలేక్షనుడు శివుడు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అది ఆయనకి ఆ ఇన్స్పిరేషన్. అసలు సినిమాలో కూడా శేఖర్ చేత, రాజమౌళి శేఖర్ చేత ఉన్నట్టుండి ఆ పొదలోంచి లేచి పద్యం పాడిస్తాడు. అవన్నీ రంగస్థలంబు అని. ఎట్లాంటి పద్యం ఉండేది. అట్లాంటి పద్యాలు అంటే సుకుమార్ గారికి అసలు ప్రాణం, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు అసలు. సో వీళ్ళందరితో పనిచేయడం నాకు చాలా తృప్తి, చాలా ఆనందం అండి. అసలు ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. ఈ పద్యం చూస్తుంటే నాటకాలతో మీకు అనుబంధం ఉందని అనిపిస్తుంది. అంటే నేను మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏంది, ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా పార్టీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. కొంతకాలం దాంట్లో పనిచేశాను, బయటకు వచ్చాను. ప్రజా ఉద్యమాలు కానీ, రాజకీయ చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు కానీ ఇట్లా పనిచేసిన వాడిని. సో అట్లా నా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్ కానీ, నా మిత్రులు కానీ, నా లైఫ్లో నా స్నేహితులు నాకు ఇంకెవరు లేరు అసలు. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న చాలామంది వ్యక్తులు ఇలాగే సింపుల్గా ఉంటారని విన్నాను. దాన్ని ఏకీభవిస్తారా? ఇట్లానే ఉండాలని లేదు. చాలా మటుకు సింపుల్గా ఉంటారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు. నేనైతే అట్లనే ఉంటాను, ఒకరితో నాకు సంబంధం లేదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటారు, సింపుల్గా ఉంటారు కదా. రైట్. ఇక మీరన్న సిచ్యుయేషన్స్ ఒకసారి తీసుకుంటే ఎంతో ఇష్టంతో ఇప్పుడు సో అండ్ సో లేడీ ఇండస్ట్రీలో పడుతున్న కష్టాల గురించి కూడా అది ఒక వారం నుంచి ఒక ఎపిసోడ్ రన్ అవుతుంది. ఇన్ని కష్టాలు భరించి, ఇన్ని అవమానాలు భరించి ఎందుకురా వచ్చింది దేవుడా అని అనుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇక్కడే మేము చచ్చిపోవడానికైనా సిద్ధం, కానీ మేము మా ఊర్లో వెళ్ళాం, మేము వేరే జాబ్ చూసుకోం అని అంటారు. ఎందుకని? అదే సినిమా ప్రభావం అంటే. సినిమా అంటే మీరు అన్నారే, ఆ గుర్తింపు ఉంది చూసారా, ఇందాక అన్నారు. ఆ గుర్తింపు ఒక్కసారి టీవీలో కానీ సినిమాలో కానీ అట్లా కనిపిస్తే, చూసావు కదా,
ఆ ఇది ఉంటుంది చూసారా, ఆ పొగడ్త కానీ ఆ ఇది కానీ, నేను నటుడిని నేను నటిని అని అనిపించుకుని 10 మందిలో గుర్తింపు వచ్చి ఆ ఇది ఉంటుంది చూసారా, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది. మొత్తానికి పొగడతలో ఉన్న మత్తుకు అలవాటు అయ్యారు. ఎవరు నేనా మళ్ళా ఆ మాట అనకండి. అబ్బే మీరు అడిగారు క్వశ్చన్ కాబట్టి సమాధానం చెబుతున్నా. అలవాటు అయ్యారు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందులో ఉన్న ఎసెన్స్. ఎందుకు అంటున్నారన్న దానికి నేను సమాధానం చెప్పా. ఏంది నేను పొగడతలకు అలవాటు పడినోడైతే అబ్బో ఎప్పటికి ఎన్ని పొగడతలు రావాలా అయ్యా ఇవన్నీ అది. సో వాళ్ళు మీరు ఇంకో సందర్భంలో షూటింగ్స్కి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగులు ఆఫీసర్లు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం అక్కడక్కడ నిలబడతారు. వాళ్ళ ముందు ఎంతోమంది కింద పనిచేసిన క్యాడర్లను కూడా వాళ్ళందరూ అంత ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం వస్తారు. సార్ నేను చూశానండి. అయ్యో చాలా మంది ఉన్నారు. అయ్యి ఇప్పుడు ఆడ గుర్తు ఇప్పుడు ఒక సినిమాలో ఆయన ఎవరు బీడీఓగానే చేసేవాడు అటు రాజమండ్రి సైడ్ చిన్న బాక్స్ తీసుకొచ్చాడు. ఆయన వచ్చి నిలబడ్డాడు, జనంలో నిలబడిన తర్వాత ఆయన ఎవరో తెలియదు పాపం. నీట్గా ఆ ఆఫీసర్లు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, ఆ నీట్గా కొంచెం ఆయన రావా పక్క జర కొంచెం అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు జనంలో వీళ్ళకి కూడా టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, కెమెరా తెలియదు, ఏదో నటించాలనుకోని సినిమాలు కనపడలేదు. పక్కరా ఎవడే కొంచెం పక్కరా అంటే సార్ ఇక్కడ రావయ్యా అంటే వీళ్ళ టెన్షన్స్తో మాట్లాడతారు. తీరా అది నేను ఈయన ఏంటి భోజనం అప్పుడు కూడా తినేటప్పుడు కూడా కొంచెం తీసుకుని ఇక్కడ తినచ్చండి ఇట్లా అడుగుతుంటే ఎవరండి మీరు తెలిసిపోతుంది పాపం సినిమాలు కాకపోతే. అది ఎందుకు ఉంటుంది ఆ జీర్ణం ఉంది చూసారా, అది చచ్చిపోదు అసలు. పరిస్థితుల కోసం కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగాల్లో చేరి అవి చేసినా కానీ కనీసం ఇప్పుడన్నా విశ్రాంతిలో ఉండడం కదా, కొంచెం ట్రై చేసి ఏదన్నా మనలో ఉన్న ప్రతిభ నిరూపించుకుందాం, గుర్తింపు తెచ్చుకుందాం అని ఆశతో వస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఫోటోలు పట్టుకుని కొంతమంది తిరుగుతుంటారండి. పాపం నిజంగా ఏంది ఇప్పుడు లేదులే కానీ స్టార్టింగ్లో అయితే అబ్బో ఏదో రూమ్ తీసుకుని భలే కూడా తీసేస్తారం ఉంటాయి. సో చెప్పండి ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఏముంది అసలు అబ్బో చాలా మంది అవన్నీ ఇప్పుడు అబ్బాయిలకు తిరుగుతుంటారు. నేను అమ్మాయిలకు సంబంధించి మనకైతే తెలియదు కానీ ఆ విషయాలు మనం పట్టించుకోము. జనాలే అవకాశాల గురించి సినిమా మీద పిచ్చితో అవకాశాలకు వస్తుంటారు. పాపం ఏయో చిన్న క్యారెక్టర్ చేసినా చాలా తృప్తి పడిపోతారు. ఆ సినిమాలో నేను ఉన్నాను అబ్బాయి, ఇక్కడ ఉంటాను అది ఎడిటింగ్లో పోయిద్దని కూడా తెలియదు పాపం. ఏంది తీరా సినిమా చూసిన తర్వాత కనపడట్లేదు ఎంత అనుకుంటే అట్లా ఉంటుంది. ఏం చెప్పుకోవాల్సి వస్తుందో అదొకటి వాళ్ళకి ఉంటాయి న్యూ చిత్రాలు. సో ఈ సందర్భానికి బాగా దగ్గరగా ఉన్న క్వశ్చన్ ఇది. ఊళ్ళలో ఏం చెప్పుకోవాలి? బాహుబలి యాక్ట్ చేశారు 2కి, లాస్ట్ ఎడిట్ చేసేసారు. బాహుబలి ప్రపంచ ప్రఖ్యాత, అవును అందరూ వాయించి వదిలిపెట్టారు. అసలు అజయ్ ఘోష్ చేస్తున్నాడు అదేదో పొరపాటున అక్కడ చెన్నైలో ఇట్లా ప్రెస్ మీరు సినిమాలో నటించినా ఇంత ప్రమోషన్ వచ్చేది కాదు అసలు. ఏంది ఆ ప్రమోషన్ ఏదో మాట వరుస ఏదో అంటే గబుక్కున ఆయన ఏదో వెబ్సైట్లో పెట్టి చేయటం మొత్తం వాయించి వదిలిపెట్టడం. ఏంది బాహుబలిలో అవకాశం రాలేదని బాధపడ్డ సీనియర్ యాక్టర్లు చాలా మంది ఉన్నారు. అది మీ దాకా వచ్చి అటు వెళ్ళిపోయింది కదా. చేశాను, యాక్ట్ కూడా చేశానండి. బయటికి రాలేదు కదా. అది రాలేదు, నేను ఎప్పుడు ఫీల్ కాలే. కాకపోతే అందరూ ఫీల్ అవుతున్నారు, అమ్మ బాహుబలి చేసి ఒకటి ఏది రసం అంటే తీసేశారు రసామె ఏంటంటే లెంత్ ఎక్కువ తీసేశారు. దాని ఏముంది పోయింది అసలు బాహుబలిలో ఉన్నట్టయితే నువ్వు అసలు ఏందో కానీ కుదరాలుగా అబ్బి అదేం లేదు పాపం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు కదండి కొంచెం. కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయినా పక్కన వాడు విచిత్రంగా ఉంటాయిలేండి అవన్నీ. అసలు కొందరు ఉంటే కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత ఎవడో గుర్తుపెడతాడు, మీరు సినిమాలు చేశారు కదా అన్నాడు. వీడు పక్కన పడుతూ ఆయన సినిమా అని వచ్చి ఏమన్నా ఏ సినిమాలు చేశారు మీరు అంటే నీ మొత్తం మూర్చబళ్ళు వేసుకుని చెప్పాలా పలానా సినిమా. ఇప్పుడు ఆయన ఎవరు సినిమా చూడడు, ఈడు చెబుతాడు ఏ సినిమాలో రా అని అడుగుతాడు. పలానా సినిమాలో రా, అది నేను చూడలేదు, ఇంకే సినిమాలో ఉండరు. ఇవన్నీ అట్టుంటాయి అంటే గుర్తుపెట్టి చెప్పేస్తారు. అసలు బలి విచిత్రంగా ఉంటాయి అసలు. మళ్ళీ నేను మామూలు ఇట్టానే ఉంటా, ఆయన ఈయనేంది ఎట్టుంటాడు సినిమా
కాదేమోరా నేను మామూలుగా కృష్ణ ఎక్స్ప్రెస్లో జనరల్ బోగి ఎక్కి వెళ్తుంటా ఓ సింగిల్ సీట్ చూసుకుని కూర్చొని పేపర్లు చదువు పుస్తకాలు చదువుకుంటూ వెళ్తారు చూస్తారు ఈయన భలే కొట్టి అవి విచిత్రంగా కాబట్టి మీరు సినిమా నేను ఆడే సినిమా కాదు మీలాగా ఉండేవాడండి సీరియల్లో కనపడుతుంటా మీరు ఆడుకుంటారేమో అసలు నేను పట్టించుకోను అసలు వాళ్ళే డిసైడ్ అయిపోతారు ఈయన కాదు పేపర్ ఉరికే చదువుతున్నట్టు ఉంటే వింటారు అన్ని అసలు వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఈయన కాదు వాళ్ళు అయితే యాక్టర్లు అయితే ఎందుకు వస్తారు ఓకే తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి ఇప్పుడు కొంచెం బస్సులో గిసులు అట్లా వెళ్ళటం ఏం సరిపోతుంది తప్పితే ఫ్లైట్స్లో తిరుగుతున్నారా ఇబ్బంది పడడం వల్ల అబ్బే ఫ్లైట్స్ అంత లేదు ఏదైనా సినిమా చెన్నై బెంగళూరు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్లైట్స్ అట్లా అంటే మీరు చెబుతుంటే ఇప్పుడు పెరిగే కొద్దీ కొంచెం అవి కూడా వస్తుంటాయి కదా అట్లా ఏదైనా నేను భారతీయుడే అంటారు ఫ్లైట్లు వచ్చినా ఏది వచ్చినా ఇంకా ఫ్లైట్కి మించింది వచ్చినా కూడా ఇలాగే ఉంటారంటారు సో గ్రేట్ కానీ నా గోల్ నేను చేరుకోవాలి అదే లక్ష్యం నాది ఏంటి మీ అల్టిమేట్ గోల్ అంతే అంటే చెప్పాను కదా ఆ మహానటుల సరసన నా కోట గారికి లాగా కోట గారి నేను తాగలిగినంత ఆర్టిస్ట్ని ఎందుకంటే నా కోట గారి ప్రభావం నా మీద చాలా ఉంటుందండి కొన్ని సినిమాల్లో ఆయన చేస్తుంటే ఆయన కనపడ్డు క్యారెక్టర్ కనపడింది అసలు ఎటువంటి క్యారెక్టర్లు అండి మనకి ఎప్పుడు వస్తుంది అవకాశం ఎప్పుడు చేయగలవయ్యి అని ఆ తపన పడుతుంటాను నేను కోట గారి యాక్టింగ్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడంటే అదే ప్రతిఘటన అప్పటి నుంచే ఆయన ఫ్యాన్ అయిపోయారు అసలు ఏంటి మీకు బాగా నచ్చి మీ మనసుకి హత్తుకున్నటువంటి సంఘటన ఏదో చాలా మంది ఉన్నారు కదా ఆర్టిస్టులు సీనియర్ కోట గారు ఎందుకు నచ్చారు గణేష్ సినిమాలో తిరుపతి స్వామి గారు ఆయన లేరు చనిపోయారు పాపం ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ హోమ్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి క్యారెక్టర్ ఎంత గొప్పగా చేస్తాడు ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి నటుడికి కావాల్సింది నేర్చుకోవాలి వాళ్ళందరిని చూసి నేర్చుకోవాలి అసలు మనదైన స్టైల్లో వాళ్ళలాగా చేయటం కదా మళ్ళీ మనదైన స్టైల్లో మన దాంట్లో మనం చేయగలగాలి అట్లా నాకు ఆయన అంటే బాగా విపరీతమైన అభిమానం ఆయన చాలా మంది ఆర్టిస్టులకి కోట గారు లాగా ఒక గాడ్ ఫాదర్ ఒక రోల్ మోడల్ ఒక ఐకాన్ ఉంటారు వాళ్ళని చూస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మెల్లమెల్లగా వీళ్ళ స్వతహాగా ఉన్న క్వాలిటీస్ని కూడా ఇంబైబ్ చేసుకుంటూ వెళ్తుంటారు లాస్ట్కి ఒక పేరు తెచ్చుకుంటారు అట్లా మీరు కోటగారి క్యారెక్టర్స్కి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారా కెరియర్ బిగినింగ్లో అట్లేం లేదు నాకంటూ నేను చేసుకుంటా అయితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది అసలు హస్కీ డైలాగులు కానీ కొన్ని డైలాగులు ఎయిర్తో చెప్పే డైలాగులు కానీ ఇవన్నీ ఎట్లా చెప్తారు ఇవన్నీ కూడా నాకు టీవీలో పనిచేసేటప్పుడు పెద్ద ఆర్టిస్టులతో పనిచేసేటప్పుడు అవన్నీ బాగా అబ్జర్వ్ చేసేవాడిని బాగా ఇది అంటే ఎందుకు అడిగానంటే చాలా మటుకు మన అభిమాన హీరోలను ఎక్కువగా చూడడం వల్ల ఇమిటేట్ చేస్తాం మనకు తెలియకుండానే ఇమిటేట్ చేస్తాం కెమెరా ముందు ఇమిటేట్ చేయనోడు ఆర్టిస్ట్ కాడండి ఎప్పటికి కూడా తర్వాత తన ఇదేంటని తర్వాత చేసుకుంటారు మీరు అన్నారు ఆబ్వియస్ గోల్ వాళ్ళ సరసన అంత పెద్ద నటుల సరసన చేరాలని అంత కాకపోయినా కొంచెం ఓకే అందులో ఎంతో కొంత పర్సంటేజ్ గొప్ప అంబిషన్ ఉంది నాకు ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు కదా చాలా మటుకు మన టాలెంట్ని మెజర్ చేయడంలో అంటే ఈయన బాగా చేస్తారు ప్రశంసలు రావడంలో అప్రిసియేషన్లో కానీ ఒక అవార్డు వస్తే ఓకే గుర్తిస్తారు ఇంకా బాగా మీ పాత్రను కానీ మీ కెరియర్ గ్రాఫ్ని కానీ లేకపోతే ఇప్పుడు మనం ఈ వ్యూస్ కానీ లేకపోతే దానికి ఇచ్చిన రివ్యూ కానీ సినిమా అట్లా రకరకాలుగా ఒక్కొక్క థింగ్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంటారు మీ టాలెంట్ని ప్రేక్షకుల మన్ననలు మించిన అవార్డులు ఇవ్వండి నా దృష్టిలో ప్రేక్షకుల మన్ననలు వాళ్ళ ఈ రోజున ఎంతోమంది అంటే టెక్నికల్ పెరిగిన తర్వాత ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ఇవన్నీ చేస్తుంటారు ఓళ్ళకి పోతేనే ఉన్న బలి చేసేవారు దాంట్లో ఏమాగుందరే అని జనం చెప్పి అప్పుడు మనకు తెలిసిపోయింది ఒక్కడైతే నా కొడుకుని కొడితే బాగుండు అనిపించుకున్నారంటే మనం గెలిచినట్టుగా ఏంది ఎప్పుడు కొడదామా అంత అనుభవించింది నేను పాత సినిమాల్లో చూసేటప్పుడు సత్యనారాయణ గారు వస్తే కొడుతుంటే కొట్ట నా కొడుకుని కొట్టుకుని అరుస్తుండేవాళ్ళు అంటే అంత ఓన్ చేసుకునేవాళ్ళు అంత క్రూయాలిటీ కనపడేది మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి ప్రయత్నించారా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ కాదు కానీ అక్కడ చెన్నైలో జరిగింది అది విచారణ సందర్భంగా ఎక్కడ విచారణ రిలీజ్ అయింది మార్నింగ్ షోకి అది విజయవాడది కాంప్లెక్స్ ఉంటుంది దాంట్లో చూడడానికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ షో అయిపోయిన తర్వాత లేచి నిలబడిన తర్వాత అడిచం ముట్టే అని చెప్పి కొట్టడానికి వచ్చేసేవాడు ఇల్లు మేనేజర్ అడిచిక మూట గుండెడు కొట్టండి రా బాబు ఓకే
లేదు అడిగిరా ఎన్నా సార్ అంది మాదిరి అడిగితే ఎల్లారక ఎందుకు అట్లా కొడతారు మీరు అసలు అని నేను అడిగిరా ఓకే వాంగ సార్ సెల్ఫీ కొడుంగ కూల్ చేశారు సెల్ఫీ తోటి. ఏంటి క్యారెక్టర్ ఏంటి అందులో? తెలుగు పోలీస్ అండి, తెలుగు సిఐ విశ్వేశ్వరరావు అని. తెలుగు డైలాగ్స్ ఉంటాయి మీకు? తెలుగు డైలాగ్స్ ఉంటాయి. వావ్, తెలుగు డైలాగ్స్ ఉంటాయి. అది గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఆ కథ, తమిళకి వెళ్ళిపోయింది అనమాట. అది ఒక అద్భుతమైన సినిమా అండి అది. అసలు లాకప్ అని చెప్పేసి చంద్ర అని చెప్పేసి ఆటో చంద్ర అని చెప్పేసి ఆటో డ్రైవర్ కథ అనమాట, నవల అది. దాన్ని విచారణగా తీశారు. అది ఫెస్టివల్ మన తెలుగు సినిమాలో తెలుగు కన్నా ఎక్కువగా ఇతర భాషలు వినిపిస్తూ ఉంటాయి, కానీ ఒక తమిళ సినిమాలో తెలుగు భాష మీ క్యారెక్టర్ రావడం అది వింటున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఒక ఆయన ఏమో ఒక 3 నెలలు కదా, 5-6 నెలల నుంచి ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నాడు, ఆర్టిస్ట్ కోసం. ఆ టైంలో చలపతి గారు అని ఒక మేనేజర్ చూడడం, నన్ను వాళ్ళకి పరిచయం చేయటం, ఆయన వెట్రిమారన్ గారు పిలిపించడం, చూసి నాకు సరిపోతాడని చెప్పేసి చేయటం. చెన్నైతో మీకున్న అనుబంధం? చెన్నైతో అంటే కొంచెం అదే తమిళ సినిమాలు కాబట్టి కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడ. అది కొంచెం నాకు ఒక రకమైన ఫీల్. పాతగా ఇది కదా చెన్నై అంటే, అందరి డ్రీమ్ కదా ఒకప్పుడు. రామారావు గారి ఇల్లు, నాగేశ్వరరావు గారి ఇల్లు, ఘంటసాల పాడిన పాటలు, ఇది ఏవిఎం స్టూడియో, దీని ఎదురుగానే రజనీకాంత్ గారు కూర్చున్నారు, పానగల్ పార్కు, ఇవన్నీ చెబుతుంటే ఒక రకమైన పులకింత వచ్చింది కదా. తెలుగు తమిళ అనేది ఒక ఫ్యామిలీ. అంతే. భాష మీద పట్టు ఎలా సాధించారు? ఇంకా సాధించలేదు, ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. అది ఆ మూవీలో కాకుండా ఇంకా వేరే తమిళ మూవీస్లో ఇప్పుడు జరుగుతుంది. ధనుష్ తోటి మారి 2 అని చెప్పేసి, ధనుష్ హీరో, నేను ఒక విలన్ని, అదొకటి జరుగుతుంది. హిప్ హాప్ తమిళ అని చెప్పేసి మన ఆది మ్యూజిక్ డైరెక్టర్, అతనితో సినిమా జరుగుతుంది. ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ సి కుమార్ గారు ప్రొడక్షన్లో అదొకటను. ఇంకోటి శివపు సేవలు అని చెప్పేసి కన్నడ కిషోర్ హీరోగా నేను విలన్ ఒకటి అనుకుంటున్నారు. ఇంకోటి ఏదో అడుగుతున్నారు, చేయాలి. ఇప్పుడు ఆ మూవీలో ధనుష్కి సంబంధించి ఏదైనా ఒక తమిళ డైలాగ్? పవర్ఫుల్ మర్చిపోయి అసలు తమిళ డైలాగ్ వినాలని ఉంది, గుర్తులేదు ఏంది అవి అప్పటికప్పుడే డైలాగులు. కానీ నాకు సంతోషం ఏంటంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అదే ఐరన్ ఓర్, కొంచెం ఐరన్ ఓర్ పడింది అక్కడ. ఇది మచ్చ కూడా అది అదే అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో గుమ్మడిపూడి జరుగుతుంది, ఆ డస్ట్ అంతా పడి కొంచెం రియాక్షన్ ఇచ్చింది. ఇది తర్వాత తగ్గిపోయింది, మచ్చ ఏర్పడింది. అందరూ ఆర్టిస్టులు అందరూ ఉంటే ఎవరో తెలియజా, ఈయన ఎవరో తెలుసు, అమ్మ విచారణ పోలీస్ గారు అని అందరూ పరిచయం చేస్తున్నారు ఆర్టిస్టులకి. అప్పుడు నాకు ఇదంతా గడ్డం ఉంటుంది, క్యారెక్టర్లో గడ్డం, జుట్టు, ఇదన్నీ ఉంటాయి, నాకు గెటప్ పేరుగా ఉంటుంది. అట్లా థ్యాంక్స్ సార్. మన మాతృభాషలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కొంచెం పేరు అవుతుంది, అంతకంటే లేదు అది. అండ్ అవార్డ్స్ విషయం మాట్లాడాను కదా, చాలామంది నాకు నంది అవార్డు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే ఆస్కార్ అని అవార్డ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవార్డ్స్ సాధిస్తేనే వాళ్ళ అంబిషన్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. మీ విషయంలో అవార్డ్స్ పట్ల మీకున్న దృక్పథం? నాకు అస్సలు నేను అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించనండి. అవి వస్తేనే గొప్పనట్లు నాకైతే ఇది లేదు, నా వరకు అయితే అభిప్రాయం లేదండి. ప్రేక్షకులు మనల్ని మించిన అవార్డులు ఇంకేముంటాయి అనేది నా అభిప్రాయం అంతే. రైట్, తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అండ్ తెలుగు తమిళ్ ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్లేండి. ఎట్లాంటి పరిస్థితుల్ని గమనించారు? తేడాలు అక్కడ ఇక్కడ, మనుషులు వాళ్ళ స్వభావాలు? అవన్నీ మామూలేనండి, అందరూ వర్క్ హాలిక్సే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, మంచి కొత్త యూత్ వస్తున్నారు, మంచి కథలతో, మంచి టెక్నికల్గా మారిపోయింది కూడా. ఇప్పుడు మునుపుట్ల ఫిల్మ్ లేదు కదండి, ఈ డిజిటల్ వచ్చేసింది. అంతా మునుపుట్ల అంత ఇదే లేదు, కొత్త టాలెంట్కి అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కుర్రోళ్ళందరూ బాగా వచ్చేసారు, అంత బాగానే చేస్తున్నారు. కొద్ది రోజులు పోతే బిగ్ స్క్రీన్ అనేది మర్చిపోవచ్చు, ఈ యూట్యూబ్లోనే సినిమాలు కూడా రిలీజ్ అయిపోతాయి అని అంటున్నారు. రానుగా టెక్నికల్ మారిపోతుంది, కానీ ఎంత ఇదైనా కానీ తెరేనండి, తెర ఉంటుందంటారా? తెర ఉంటుంది అంతే, లేకపోతే కష్టం బాబు. ఇప్పుడు ఎంతమంది గ్రామాల్లో ఆడగలుగుతారు చెప్పండి? ఎవడో ఒకటిద్దరు చూసుకుంటారు. ఒక సమూహంతో కూర్చొని ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే ఇది వేరు కదా, అది పోదండి అనుకుంటామే కానీ పోదు. చీరాలలో మీరు సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశారు, తర్వాత విజయవాడ సిటీ కేబుల్లో కూడా వర్క్ చేశారు. అక్కడే బీజం పడింది, నువ్వేంటి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి అని రఘు కుంచె లాంటి వాళ్ళు బీజం వేశారని విన్నాను, దాని గురించి చెప్పండి. ఫస్ట్ చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ అండి, న్యూస్ రీడర్ని. అక్కడే మా ఫ్రెండ్స్ అందరూ కూడా రాజీ సాయి అని కానీ,
ప్రసాద్ మాస్టర్, యూడిమూర్తి వీళ్ళందరూ ఉండేవాళ్ళు, కుర్రోళ్ళు అందరూ కూడా స్నేహితులు. తర్వాత అక్కడ న్యూస్ ఇప్పుడులాగా మీకు అవి ఉండేవి కాదు, పేపర్ మీద రాసుకుంటే గబుకు నడు చదవటం భలే విచిత్రంగా ఉండేది, VHS కెమెరాలు. ఇప్పుడు అట్లా ఒక 2 years చేసిన తర్వాత అక్కడ విజయవాడ సిటీ కేబుల్కి పర్వతనేని శివప్రసాద్ గారని క్రియేషన్స్ అనమాట, అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ డైరెక్టర్కి తీసుకెళ్ళారు. కొంచెం వాయిస్ ఉండడం వల్ల అవన్నీ అక్కడ అంత్యాక్షరి ఉండేది కార్యక్రమానికి. ఈ కుంచేరావు గారు, సునీత గారు, విజయలక్ష్మి గారు, రఘుబాబు, 30 Years ఇండస్ట్రీ వీళ్ళందరూ కూడా గెస్ట్లకి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కష్టపడే తత్వం చూసి బాబు అక్కడికి వచ్చేసి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేవారు అనమాట. నేను చాలా ట్రై చేసేవాడిని. అప్పుడు ఇక్కడ మా టీవీ రఘు గారు కూడా ఇక్కడ ఉండేవాడు. నేను మా టీవీ రఘు, విశ్వనాథమూర్తి వీళ్ళందరూ ఉండేవారు ఇక్కడ. సరే అక్కడి నుంచి వచ్చి కొంచెం డబ్బులు సంపాదించుకుని అమ్మాయి చేతిలో పెట్టి వెళ్తున్నాను నేను హైదరాబాద్, మంచి వేషాలు వస్తాయి అని చెప్పేసి ఎడగ రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం వీళ్ళు పాపం ఆశ్రయించింది ముందర రఘు కొంచెం మన మా టీవీ రఘు వీళ్ళందరూ వాళ్ళ రూమ్లో ఉండి ట్రై చేయటం. కొన్నాళ్ళకి తెలిసిపోయింది, మనకి 3 నెలలకి తెలిసిపోయింది, మనం దారి తప్పాం, ఇది మన కూడు కాదురా బాబు అనుకున్నాము. కానీ సరే తర్వాత ఇక మీ భార్య 100 రూపాయలు ఇచ్చి రైలు ఎక్కిచ్చారు, ఎంకరేజ్ చేశారని. సాధారణంగా భార్యలు అసలు ఎంకరేజ్ చేయరు కదా, సినిమా అంటే చెడిపోతారనో లేకపోతే ఎందుకు ఇవ్వడినట్టు ఇది చేస్తావు, సినిమా పోతే అసలు మామూలుగా ఇదవరు వాళ్ళు, అసలు వాళ్ళ వేరే ఇది అయిపోతాను, నీ జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళ అమ్మమ్మ తిట్టేది పాపం. లేదు బాగా ఇది చేస్తాడు పోనీలే అని పాపం ఆవిడ ఇది వేరే పాపం మా సామ్రాజ్యం. ఎట్లుంటారు ఇంట్లో? మీ కుటుంబం గురించి చెప్పండి, మీ ఆవిడతో మీ సాన్నిహిత్యం. కాసేపు మీ వైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఉంటేనే ఈరోజు మీరు తెర మీద నటిస్తున్నారు. అవును, కోపం వచ్చినప్పుడు అంటది నేనే పెట్టాను, నేనే నా వల్లే నువ్వు ఎట్టు ఉండవు అని అంటుంటది. నా పెద్ద కొడుకు అయితే అసలు చంద్రశేఖరాచార్య, భగత్ సింగ్ ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఎంటెక్ పూర్తి చేశారు. నేను ఏది చేసినా కానీ నచ్చదు వాళ్ళకి, తెలిసిన ఏ సినిమా చేసేవాళ్ళే చూసేవాళ్ళు కానీ అబ్బో చేసాడంట అని అంటారు. ఇదిగో వెళ్ళి అంటే ఎట్లా ఉండాలి చూడు, ఈ సినిమాలు చూడు అని చెప్పి ఇంగ్లీష్ సినిమాలు కొన్ని చెప్పేవారు. ఎట్లా ఉండాలి, డైరెక్టర్ దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా మంచి కథలు ఎట్లా ఎంచుకోవాలి వాళ్ళు చెబుతుంటారు నాకు. సరే కానీ చెప్తుంటారు, మన ఇంట్లో వాళ్ళు మన మంచి కోసం చెప్తారు కదా, బయట వాళ్ళు పొగుడుతుంటారు, కానీ మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమో పక్కనకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మా నాన్న ఇంత బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్తే రానిచ్చేవాళ్ళు కదండి అసలు. నువ్వు రావాలి స్వామి, ఎందుకు వచ్చిన కూడా మేము ఆడ సమాధానం చెప్పుకోలేవు, నువ్వా మీ నాన్న అంటే ఆయన ఏదో చిన్న యాచలు వేసుకుంటాడు, మేము నిన్ను ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా చూస్తారో లేదు పెద్ద ఇది అనుకుంటారు, మా తెలుసు నీ పొజిషన్ ఎంత గాలి మీకేస్తూ ఉంటారా? ఎందుకు వాళ్ళు ఎందుకు ఇష్టపడరు కాలేజ్ దగ్గర? అంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి మనుషులకి. ఇప్పుడు ఊళ్ళో అడుగుతుంటారు ఏంది ఆడపోయాడు, మా ఫ్రెండ్స్ మా రాజేష్ ఆయన వీళ్ళందరినీ, మాస్టర్ ప్రసాద్ మాస్టర్ని కొందరు అడుగుతుంటారు. వీళ్ళందరూ నా క్లాస్ క్లోజ్గా ఉంటారు మా ఫ్రెండ్స్. ఎరా బాగా సంపాదించాడా, ఏమన్నా కొన్నాడా, అపార్ట్మెంట్లో ఏమన్నా ఉండే, ఎక్కడే బోకేమా ఇది అవుతుంటే వాళ్ళు ఊహలు అట్లా ఊహించుకుంటారు. ఆ స్థాయిలో మనం కనపడకపోతే మళ్ళీ అదే ఆగుతాలే. నాకు అది ఒక పాట మా శ్రీశ్రీ గారితో ఒకటి బాగా గుర్తుంటుందండి, అదే నా మనసులో. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెనగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు, నెత్తురు గక్కుకుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఆ మాట ఎప్పుడు నేను మనం చేసుకుంటానండి. మనం ఎదిగేవాడు ఓ మావాడే చూసావా, వాడికి ఎప్పుడో తెలిసేవాడు ఎక్కడో ఉంటాడని. కాకపోతే ఇదిగా రాలేదు టైము, ఏమాత్రం తేడా వచ్చింది, అబ్బో పడ్డాడు, ఓ బలిసి కొట్టుకున్నాడు, అబ్బో ఏం తిరగదీసాడరా సామె, ఇప్పుడు చూడు ఏమయ్యాడు అని అంటారు. నేను అట్లా అన్నిటికీ దూరంగా ఉంటానండి. పని వస్తుందా చేసుకుంటాం, మనం నిరూపించుకోవడానికి క్యారెక్టర్లు వస్తున్నాయా, ఏంది ఇట్లా ఉంటాను. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ఓపెన్గా మాట్లాడతాను, అది కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నా మీద ఎవరి మీద నాకు ద్వేషం ఉండదండి. ఇది పరిస్థితి. మీ భార్య గురించి చెప్పండి. మీ సినిమాలు చూసినప్పుడు ఏం చెప్తుంటారు తను? నా బాగా చేసేవాళ్ళే అని అంటది, వాళ్ళే బాగుందిలే అంటది. అబ్బో ఇరగ తీస్తున్నాడు ఈయనేది పెద్ద ఇది అనుకుంటాడు. కంట్రోల్ తప్పిపోతారని అట్లా పెడతారేమో, అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏమన్నా కొడుకులు ఏమన్నా అబ్బో నువ్వేమన్నా పెద్ద కోట అనుకుంటున్నావు ఏమన్నా, నువ్వు చాలా జూనియర్ ఆర్టిస్ట్, అది మర్చిపో మాకు. అట్లా విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కానీ ఏం చేస్తాం, ఏదో చేసుకుంటున్నాం లేరా స్వామి. వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా నన్ను పొగుడతారా అనుకుంటారా? ఎప్పుడు పొగడరు వాళ్ళు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ దాంట్లోకి నా ఫ్లెక్సీ కట్టారు ఊళ్ళో. వావ్. రామ్ చరణ్ పుట్టినరోజుకి సినిమా రిలీజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి 2 ఫ్లెక్సీలు కట్టారు. సుకుమార్ గారు నేను నిలబడింది, రామ్ చరణ్ గారు వెనక. ఏందిరా అదంటే మా ఇష్టమే అదే,
తీసేంటారు బాగుండదు, తీసేంటారు స్వామి ఏంది ఇది బాగుండదంటే మేము తీసేం మా ఇష్టం అది అని అన్నాను. రంగస్థలం అయిన తర్వాత ఊరు వెళ్ళారా? ఊళ్ళోనే ఉండా రంగస్థలం రిలీజ్కి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరు చూసాం, అందరు మా ఫస్ట్ నుంచి తెలుసు కదా అజయ్ ఘోష్ గారు మా ఈ సీరియల్ మామూలుగా ఇట్టాను వెళ్ళిపోతుంటాను, ఆయన అంతే ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆయన అంతే ఎట్లనే ఉంటాడు అనుకుంటారు. ఏంది ఫస్ట్ నుంచి మన జీవితం తెలుసు కదండి, అన్నానికి ఇబ్బంది పడే రోజులు ఉండి. అంటే మీకు బాగా సన్నిహితులు ఎట్లాంటి మాటలను చెప్పారు? నాకు బాగా సలహాలు ఇచ్చి నాకు చేసే స్నేహితులు మా రాజేష్ సాయి అని ఉంటాడు. సాయి అన్న ఇట్లా చేయాలన్నా, ఇట్లా ఉండాలని క్యారెక్టర్ ఏం చదువుతుంటాడు. ప్రసాద్ మాస్టర్ అని కొందరు, ఇంకా చౌదరి మాస్టర్ గారు అని చెప్పేసి ఒక ఆయన, సత్రం మల్లేశ్వరరావు గారు మాస్టర్ గారు, చెంచురెడ్డి కామాక్షి చెంచురెడ్డి గారు, పృథ్వీవర్మ గారు, వీళ్ళందరూ కూడా నాకు అక్కడ ఊళ్ళో అయితే వాళ్ళందరూ స్నేహితులు. మా స్నేహితులు అందరూ కూడా మంచి ప్లేస్మెంట్. నాగమల్లేశ్వరరావు, ఇట్లా వెలిసిను, శ్రీనాథ్, వీళ్ళందరూ ఉన్నారు. నాకు మెయిన్గా రాజేష్ సాయి, నాకు ఈ సినిమా గురించి మా రాజేష్ సాయి అనే మిత్రుడు అనమాట. ఆడ ఒంగోలు మొత్తం కేబుల్ మొత్తం అతను జిల్లా వ్యాప్తంగా ముడిపడతాను. అతను నాకు మంచి సలహాలు ఇస్తుంటాడు. ఎలా అంటే క్యారెక్టర్స్ సంబంధించా లేకపోతే ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో ఎట్లా మాట్లాడాలి? క్యారెక్టర్స్ సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్తో నేను ఎట్లా మాట్లాడాలి నాకు తెలుసు, అట్లా ఉండాలి అన్న అని తెలుసు. కానీ ఆ క్యారెక్టర్లు ఎంచుకునే విధానం ఇట్లా చేయాలన్నా, ఇట్లా ఉండాలి బాగుంటుందని చెప్తుంటారు, సలహా చెప్తుంటారు. మనకు టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, లక్ ఉండాలి, మాట్లాడే విధానం తెలిసి ఉండాలి. ఇప్పుడైతే మరి ప్రతి మాట ఆచితూచి దానికి రంగులు పూసో ఇంకో చేసో మేకప్ చేసో మాట్లాడాలి. అసలు భలే బాధ వేస్తుంది ఒక టైంలో నాకు నిజంగా. మామూలుగా ఏమంటే మాట్లాడిన తర్వాత ఆ టైటిల్ పెట్టే దాంట్లో మరి దారుణం ఉంటుంది. అసలు ఏందో అసలు పెట్టేసి దాన్ని చేసి ఏంద్ర స్వామి ఆయన ఏం అర్థం కాదు. కింద ఉంది కదా అని బొచ్చే ఈడు ఇష్టం వచ్చి కొట్టిపడి నువ్వుతాడు, చేతులు బొచ్చి ఉంది కదా ఏది ఏది మాట్లాడదు. కనీసం ఆలోచన ఉండాలి కదండి. మా ఇష్టం స్వాతంత్రం ఏందండి ఇదే ఇబ్బంది. నువ్వు అప్రిషియేట్ చెయ్యి, విమర్శించు, అదొక పద్ధతిగా ఉండాలి, అదొక ఇదిగా ఉండాలి. అంతేగాని ఒక మాట అంటే దాన్ని ముందు వెనక తీసేసి మధ్యలో తోడి పెట్టేసి చాలా ఇబ్బందికరం అండి. అసలు ట్రోల్స్ కింద కామెంట్స్ కి సంబంధించి మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి? చాలా ఇబ్బంది పెట్టారండి అసలు. ఎలా కామెంట్ చేస్తుంటారు? ఎందుకులేండి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ అదొక పెద్ద జాతర ఏంటంటే నాకు అసలు పైరసీ దగ్గర మాత్రం నేను మాత్రం మొన్న బాగా ఇదేనండి. దాని దగ్గర మాత్రం తర్వాత నేను అసలు పట్టించుకోలేదు. ఇది అయిన తర్వాత రంగస్థలం వచ్చిన తర్వాత అందరు అడుగుతుంటే ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, అయ్యా నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను, మీరు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టి మాట్లాడగద్దు, నన్ను మీరేమి అట్లయితే రంగస్థలం గురించి అడగండి, నా పర్సనల్ లైఫ్ అయితే అందరికీ తెలుసు, ఇవన్నీ మాట్లాడుతుంటాను. దానికి ఒకనొక దశలో అయితే చండాలమైన కామెంట్లు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అప్పట్లో. ఏంది సరే ఏంది ఇది అనుకున్న తర్వాత ఇది అయిపోయింది. సో నాకు కొంచెం ఇబ్బంది ఇదన్నీ కూడా. సో ఏదో చిన్న ఆర్టిస్ట్ని గుర్తించి మీరు అందరు పిలిచి, ఇప్పుడు కొన్ని ఉండి ఐడియల్ బ్రెయిన్ అని చూడటంతో నేను నేను స్పందించి, ఎందుకంటే మీరు చేస్తున్నారు సంగతి. నాకు టీఎన్ఆర్ గారు ఇది ఉంది, ఒక స్టాండర్డ్ ఉన్న ఇది కదా ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్నవాళ్ళు చూస్తున్నారు, విలువ ఉంది అని చేస్తుంటాం. నేను ఎవరిని కాదనట్లేదండి, కాకపోతే టైం లేకనా ఇది అవుతుంది. కానీ నాకు అంటే నేను అడిగిన వెంటనే చాలా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే చాలా షూటింగ్స్తో ఎంగేజ్ అయి ఉంటారు, లేకపోతే షూటింగ్స్లో ఉంటారు, అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఒక 1 వీక్ 10 days అలా అడుగుతూ 10th టైంకి అది ఓకే అవుతుంది. బట్ you're the first person who has accepted me the moment when I have texted you. అంటే నేనైతే నాకు ఖాళీగా అంటే చెప్పారు కాబట్టి ఖాళీగా ఉంటే వచ్చి ఇది చేసేస్తాం. అందులో ఒక విలువ ఉన్న ఇది కదా. అందులో మా పైన మా చిన్నకృష్ణ గారు ఉంటారు, ఈయన టీఎన్ఆర్ గారిది ఏంది. సో అమ్మయ్య మంచి ఇది అనుకుని వచ్చేసారు. చిన్నకృష్ణ గారితో మీ అనుబంధం అయ్యో విచిత్రం ఉంటుందిలేండి, మా తమ్ముడే. మారుతి గారు అయితే మాత్రం, మారుతి గారు చిన్నకృష్ణ గారు నాకు మంచి సపోర్ట్ అండి. ఎట్లా ఇండస్ట్రీ నా జీవితం మొత్తం ఫ్రెండ్సేనండి. ఇక్కడ నన్ను ఆదుకున్న వాళ్ళు కానీ నాకు ఒక మంచి సర్కిల్ ఏర్పడిందండి. నాకు అది గ్రేట్ అండి. నాకు ఫస్ట్ మాటివి రఘు తీసుకెళ్ళి
రవిప్రకాష్ గారు TV9 రవిప్రకాష్ గారు పరిచయం చేశారు. వాయిస్ ఓవర్స్ చెప్పేవాడిని ఏదో తేజాలో. అక్కడ మాధవ్ గారు వీళ్ళందరూ ఉండేవాడు. ఒక 2 నెలలు పాటు అక్కడ చెప్పిన తర్వాత మీ వాయిస్ దాంతో నువ్వు దాన్ని ట్రై చేయి, సినిమాలకు కూడా సీరియల్ అని ఆయన సలహా కూడా ఇచ్చారు రవిప్రకాష్ గారు. ఆ తర్వాత అట్లా తర్వాత 10 TV వచ్చింది, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన ఛానల్లో. మనం కూడా పాత కమ్యూనిస్టులం కాబట్టి ఏదో చేయాలని చెప్పేసి కెరీర్ కూడా పక్కన పెట్టి కార్యక్రమాలు చేయటం ఏం చేసాం అక్కడ. అట్లా మంచి సర్కిల్ ఏర్పడింది నాకు. చందన స్టూడియో ఒక 6 సంవత్సరాలు అన్నం పెట్టిన స్టూడియో అండి. అక్కడే నాకు అందరు పరిచయం అయ్యారు. ఒక మంచి సర్కిల్. ఎంతమంది అని చెప్పమంటారండి, కోనపరెడ్డి శ్రీనివాస్ పెద్ద గారు, కన్నా గారు, పృథ్వీవర్మ, కామాక్షి చెంచురెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారు, బాపు గారు, వరా గారు, రమణ గారు అబ్బాయి వరా గారు, ఏంది ఎంతమంది అని చెప్పేది. అశోక్ రావు గారు. బ్యాక్గ్రౌండ్ లేని మీలాంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి పరిచయాలను మంచి సర్కిల్ని పెట్టుకొని కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. కొంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా తాతలు తండ్రులు మంచి పొజిషన్లు ఉన్నా కూడా కొంచెం పక్కదారి పడుతూ ఉంటారు. ఈ డిఫరెన్స్ని మీరు ఎలా చూస్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్? నా దృష్టికి అయితే నాకు అంత స్థాయి లేదు దాని. అంటే యంగ్స్టర్స్ సపోర్ట్ ఉన్న యంగ్స్టర్స్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని కష్టాలు పడి 100 రూపాయలతో ట్రైన్లు ఎక్కి ఇక్కడికి వచ్చి కళామతలు అంటే నాకు ఇష్టం అని దాని గురించి ఇష్టాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో తెలుస్తుంది మీరు ఎంత ప్రేమిస్తున్నారని. అలా దీన్ని బట్టి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన అవకాశంలో ఉపయోగపెట్టుకుని కెరీర్ని రూపొందించుకుని ఇదవ్వాల ఇంకొన్ని ఏందో వాళ్ళ పర్సనల్ అట్లా ఉంటుంది, మనం చెప్పలేము దాని గురించి. నా వరకైతే ఇది అట్లా ఉంటాను నేను ఎవడన్నా అడిగినా కానీ మన వాళ్ళు ఎవరన్నా నాకు కొంచెం హెల్ప్ చేయనా అంటే ఎవరో 1-2 సార్లు చెప్పగలుగుతాం. నువ్వు అంతరాత్మ సాక్షిగా కృషి చెయ్యి, ఎవడో నమ్మించడానికి కృషి చేయొద్దు, నువ్వు కృషి చెయ్యి, నేను నమ్ముండు, అట్లానే నువ్వు తయారవు. నేను చేయగలనన్న స్థైర్యం రావాలిగా. ఎవరైనా ఒక చెప్పామనుకో, డైలాగ్ ఇచ్చామనుకో, దాన్ని తట్టరపాటు పెట్టి అది 4 సార్లు చదివి యాక్షన్ అనగా సరే అని చెప్పి ఎత్తుకుంటా అయ్యి ఉంటే కుదరదు కదా. నువ్వు రెడీ అవ్వాలి కదా. నువ్వు రెడీ అయ్యి యుద్ధానికి ఉంటే నువ్వు ఇది చేసి ఉంటే నువ్వు కొట్టగలవు. ఆ స్థైర్యం అప్పుడు అవకాశాల కోసం ప్రయత్నం చేయి, కష్టాలు పడు, ఏదో రోజున నీకు తగిలింది కళామతలు, ఏదో ఒక రోజు నేను కరుణించి. ఇప్పటికీ మీరు డైలాగులు ప్రాక్టీస్ ఖచ్చితంగా అన్ని చేస్తుంటారు? ఖచ్చితంగా చేస్తుంటానండి. నేను ఒంటరి కూర్చున్నప్పుడు నవ్వుతుంటాను, ఏడుతుంటాను, అన్నీ చేసుకుంటుంటాను. ఇది ఎట్లా చెప్పాలా, ఈ డైలాగ్ని ఎంత మాడ్యులేట్లో చెప్పాలా, ఎట్లా చెప్పాలా, ఇవన్నీ కూడా నాకు చాలా మంది ఆల్రెడీ పేరు వచ్చేసింది కదా, ఇంకా హోంవర్క్ చెయ్యాలి కదండి. ఇప్పుడు కొత్తగా చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే జనబాహుళ్యంలో తిరిగేటప్పుడు కొందరు మాట్లాడే పద్ధతులు ఉంటాయి, కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మాకు ఈ రంగస్థలం దీంట్లో మునీశ్వర గారు అని చెప్పేసి BDO ఆఫీసర్గా చేశాడు, దాంట్లో పంచాయతీ ఆఫీసర్గా మునీశ్వర్ అని. ఆయన మోడ్యులేషన్ చెప్పేవాడు మాకు. అక్కడ సుకుమార్ గారు అతని చేత చెప్పించేవాడు. ఆయన ఒక 50 రకాల మోడ్యులేషన్లు చెప్పేవాడు, 50 క్యారెక్టర్లు చెప్పేవాడు అండి. కృష్ణాలై అనే అక్కడ కృష్ణాల ముఖం భారత మాతకు జేజేలు గగ్గ అంటే సైకిల్ మీద వెళ్తా అది ఊగుతుంటే గగ్గ అని ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్లు, లైవ్ క్యారెక్టర్లు ఉంటాయి చూసారా, ఇమిటేటింగ్ క్యారెక్టర్స్ లైవ్లో అక్కడ పనిచేసిన క్యారెక్టర్లు, పీయూష్ మిఠాయి వాళ్ళు కానీ వాళ్ళు కానీ అద్భుతమైన క్యారెక్టర్లు, ఒక 50 క్యారెక్టర్లు చెప్తాడు ఆయన. సో అట్లాంటి వాళ్ళందరి దగ్గర నేర్చుకుంటాను కూడా, ఇంకా నేర్చుకోవాలి. అంటే కొన్ని మేనరిజమ్స్ని మనం బాగా మన మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా. అట్లా మీరు మీ నిజ జీవితంలో చూసిన క్యారెక్టర్స్ని ఏదైనా ఇమిటేట్ చేయగలరా? ఇంకో విషయం ఏముండవు కదండి. కానీ మాకు సాయి అని రాజసాయి అని విషయం ఆయన మాత్రం నాకు బాగా చెప్పాడు. కొన్ని క్యారెక్టర్లు కొంత రాజకీయ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో అయితే ఈ హోదా సందర్భంగా టీవీ ఛానళ్ళు చూసేటప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ప్రసంగాలు నాకు అద్భుతమైన క్యారెక్టర్లు దొరికినాయి అండి. నాకు ఒక్కొక్కరు మేనేజర్ కానీ ఒక్కొక్కరు మాట్లాడే తీరు కానీ ఎంత అద్భుతంగా నటిస్తున్నారండి. ఇప్పుడు కాదు తెర మీద చూపుతున్నా, ఇప్పుడు కాదు. ఒక ఆయన అయితే ఆ మధ్య ఒక కామెంట్లు తీసిన ఆయన అయితే తీసేయండి ఏందన్నా ఇది చిల్లరా వదిలే అన్నా ఎక్కువ వదిలేసేసేసి ఈ రకం ఏందో అంటే అంత పెద్ద కామెడీ చేసినా కానీ పార్టీని విమర్శించి తీసే ఏందన్నా చిల్లర గుట్టట్టు అనుకోవడం కానీ ఏంది ఒక్కొరు చాలా ఇదిగా ఉంటుందండి. అసలు ఆ మేనరిజం అప్పుడే వస్తాయి. ఇప్పుడు ఊళ్ళల్లో లేకపోతే పెళ్ళిళ్ళల్లో లేకపోతే మన బంధువుల్లోనో కంటిన్యూగా మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు కదా, అట్లా మీ మైండ్లో బాగా పడిపోయిన క్యారెక్టర్ ఇమిటేట్ అంటే కొన్ని మాకైతే ఒక ఆయన ఉండేవాడు, ముసలాయన పెద్ద ఆయన. మీరు కనుక ఏమ్మా
మీదే పేట కదా మీదే కాదండి గణపురం గణపురం అదే రాంకోట గారు అమ్మాయి కదా కాదండి సుబ్బారావు గారు ఇది పసుపుడి సుబ్బారావు కాదండి మధ్యపోయిన సుబ్బారావు మధ్యపోయిన సుబ్బారావు గారు అమ్మాయి నువ్వు ఏంది ఇటు వచ్చింది అని అట్లా మాట్లాడతా నెల్లగా చేసేసుకుని అట్లాంటి క్యారెక్టర్లు ఏందో మొత్తం అట్లాంటి బలోళ్ళు ఉంటారు అసలు తెలియకపోయినా తెలిసినట్టుండి ఒక ఆయన అయితే మా సాయి ఒక క్యారెక్టర్ చెబుతుంటాడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన అయితే ఓన్ కొట్టు అని ఆయన ఎవరు కలెక్టర్ కొడితే నేనే అదే కట్ల కాంట్రాక్ట్ ఉందంటగా హాస్టల్లో మనవాడికి ఇచ్చి ఏందే ఎవడు కలిపేవరా అంటే నెల్లూరుకి ఇక్కడ బూతు ఆడ ఒంగోలుడు గెలపమంటే ఇట్లా కొన్ని ఉంటాయి అసలు అద్భుతమైనవి మా సాహిత్య బాగా చేస్తాడు అసలు ఆ క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి అవి నాకు బాగా ఇప్పుడైతే నాకు చాలా క్యారెక్టర్లు దొరికినాయి అండి చేయటానికైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన క్యారెక్టర్ చాలా రోజు చేస్తారు ఉంటాయి అన్ని చెప్పండి ఒకటి ఈ మధ్య బాగా ప్రాక్టీస్ ఇప్పుడు చెప్పలేనండి అవి రివీల్ చేయకూడదు అంటారా ఇప్పుడు చెప్పలేదు రైట్ ఇంకా మన సినిమాకు సంబంధించి చాలా రోజులైంది నేటివిటీతో కూడుకున్న ఒక సినిమా వచ్చి రంగస్థలం అంటే ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పటికీ కూడా దీంట్లో ప్రతి క్యారెక్టర్ సుకుమార్ మనసు పెట్టి చెక్కారు ప్రతి క్యారెక్టర్ ఒక అద్భుతం అన్ని క్యారెక్టర్స్ మాస్టర్ పీసెస్ అని చెప్తున్నారు రంగస్థలంలో మీకు నచ్చింది ఏంటి బాగా నటులు గారు అది నటులా టెక్నీషియన్సా మ్యూజిక్గా నచ్చింది రంగస్థలం తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కారు దిగిన తర్వాత అక్కడ బట్టలు మార్చుకుని వేసుకున్న తర్వాత ఇక ఎవరు మేము కాదండి క్యారెక్టర్లే సోమరాజు కానీ శనబాబు కానీ శేష్ నాయుడు కానీ సిట్టిబాబు కానీ రామలక్ష్మి కానీ వీళ్ళందరూ క్యారెక్టర్లు లేకుండా ఒక 200-300 మంది ఉండేవాళ్ళు అండి జనాలు ఆ డ్రెస్సులు వేసుకుని అవన్నీ ఊర్లో ఉన్నట్టు అప్పటి వరకు సిటీలో ఉండి ఉన్నట్టే ఈ మేకప్ వేసుకొని ఫస్ట్ జనరేషన్ స్టోరీస్ చేసి సడన్ గా విలేజ్ నేటివిటీకి వెళ్ళిపోయేసరికి ఎట్లా అనిపించింది మీకు నాకైతే ఏమనిపిస్తుంది నాకైతే మీరంతా ఒక ఫ్యామిలీలా ఉన్నారు ఫ్యామిలీ లాగా ఉంటుంది ఖాళీగా ఉన్న టైంలో కూడా ఓళ్ళలో ఎట్ట ఆడుకుంటారు పచ్చిసి ఆడుకోవడం కానీ కబుర్లు చెప్పుకోవడం చెట్టు కింద కూర్చొని అన్నేరపట్టు కూర్చొని చుట్ట తాగేవాళ్ళు కొంచెం చేసుకుంటా అవన్నీ ఆయన కూడా అక్కడి నుంచి కొంతమంది తెప్పించాడు ఆర్టిస్టులని ఏంది చాలామంది ఆర్టిస్టులు అండి అంతమంది ఆర్టిస్టులకి అన్నం పెట్టిందండి రంగస్థలం నిజంగా చాలా గొప్ప అండి అసలు ఆ సెట్టుకి వెళ్తే అది ఒక రకమైన ఇది ఉంటుంది అసలు ఏది మా ఊరు వచ్చేసి మన ఊరు వచ్చేసి అన్నట్టుగా ఉంటుంది అసలు అక్కడ యాసలు అక్కడ ఆ భాష ఏమైనా ఇమిటేట్ చేయగలరా అదే చెబుతున్నా ఇప్పుడు దీంట్లో ఇంకా లెంగ్త్ అంటే ఇంకా గంట సినిమా ఉంది మా సీన్లు అయితే ఇంకో 3 సీన్లు ఉన్నాయి అవి చూసి అవి కనుక దాంట్లో పెట్టినట్టయితే ఇడిగా చూసినా కొట్టేవాళ్ళు నన్ను ఆ కట్ చేసిన సీన్లో ఏదైనా డైలాగ్స్ చెప్పండి ఇప్పుడు నేను సొసైటీ బాకీ వసూలు చేయడానికి వెళ్తే సోమరాజు షేకింగ్ శేష్ గారి కట్లు కొట్టుకుని ఉంటాడు నన్ను చూసేసి మునీశ్వర్ గారు వీళ్ళందరూ నన్ను చూసేసి ఇంట్లో పోయి దాక్కుంటాడు తలుపేసుకుంటాడు నీ అకసికాలు చాలు కానీ బయటకు వచ్చి ఏలు ముద్రయ్యరా అని అంటాను ఆడు రాడు నువ్వు వస్తావా రావా అని అంటాడు రాడు ఇంతలోకి తాటాకులు దొడ్డు ఉంటుంది కదా గ్రామాల్లో నీళ్లు పోసుకుంటుంటుంది కూతురు సౌండ్ ఏర్పడింది రే దొడ్డో తానం చేస్తుంది ఎవరు మరదల పెళ్ళేటి అని ఉండి అది వీళ్ళందరూ ఉండి అవునండి అననే సబ్బు నురుగు వస్తుంటే తీసుకొని వాసన గుబాళెత్తుంది ఏ సబ్బు వాడుతున్నావే నేను కూడా తానం చేస్తాను నీతో పాటు రమ్మంటోళ్ళు మనకే జనకాలాడి చాలా కాలం అయిందని తడికి లేకపోతా అది బోర్ నిడిసిద్ది ఎడగల కోక ఇవన్నీ చేత్తో పట్టుకుని ఊరు ఆడమాకు వేడమ ఒకసారి మీ అయిన అడుగుతాను ఎరా నువ్వు బయటకు వస్తావా నన్ను లోనకి వెళ్ళమంటావా అని మాట్లాడు మీ నాయన కూడా ఒప్పుకున్నాడే వచ్చేస్తున్నా లోనకే అని తడికి లాగపోతుంటే వచ్చి మీద పడతాడు సంతకు పెట్టేస్తాడు ఏళ్ళు ముద్ర వేసేస్తాడు ఆ సీన్ అద్భుతం కూడా అదే దారిని పోయేవాడు వాళ్ళ ఆడవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కూడా చేసిన ఆయన ఏమని లేరు అంత క్రూయల్గా ఉంటుంది అన్నమాట అంటే ఎంత గొప్పగా చర్చించాడంటే ఆ సినిమాలో 70-80 దశకాల్లో పెత్తందారి వ్యవస్థ భూస్వామి పెత్తందారి వ్యవస్థ కానీ కులాలని అణిచిపెట్టి ఉండడం కానీ జనం ప్రజలు ఐక్యం కాకుండా ఉండడం కానీ ఏకఛత్రాధిపత్యం వహించడం కానీ సొసైటీ ద్వారా వ్యవసాయ సొసైటీల ద్వారా
డబ్బుని కుమ్మీయటం కానీ ఈ రోజున ఇన్ని కోట్లు ఎగ్గొట్టి ఎవడేం చేయలేకపోతున్నాం. ఆ రోజు నుంచే రైతులకి అన్యాయం జరగడం ఏంటి, ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఏమన్నా మొత్తం దోచుకుని వెళ్ళిపోవడం, జనం తిరగబడకుండా వాళ్ళని రకరకాలుగా విభజించి వాళ్ళని కుటుంబాల మీద ఆధిపత్యం ఉండటం, కొడుకుని కూతుర్ని వీళ్ళందరూ కూడా ఆ తండ్రిని కొడుకుని కూడా కాగను చేయటం, ఈ రాజకీయాలు చేయటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పాత్ర ప్రెసిడెంట్ నాచార్జ్ చేయించేవాడు. అయితే రైతులు, పంటలు, ఎన్నికలు ఇలాంటి అంశాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ రంగస్థలం ఏం స్పెషల్ ఏంటి? ఎమోషన్స్ ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్న విలువలు ఉన్నాయి, ఆ బంధాలు ఉన్నాయి, అదే సందర్భంలో మట్టి వాసనలు ఉన్నాయి, చెప్పలేని అసలు ఊహకందని ప్రేమలు అండి. నిజంగా చిట్టిబాబు రామలక్ష్మి ఉండే మధ్య ఉండే ప్రేమ కానీ, అనసూయమత్త క్యారెక్టర్లు, ఊళ్ళో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అనసూయమత్త క్యారెక్టర్, రంగమత్త క్యారెక్టర్లు కానీ ఏంటి, ఈ సిచ్యువేషన్ లాంటి దొంగ ఎదవలు కానీ ఉంటాయి. అవన్నీ బాగా ఇమిడిపోయినాయి, ఆ ఎమోషన్స్ బాగా ఇదైపోయినాయి అనమాట. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు నిజ జీవితంలో చూసినవేనా? అది ఇక్కడ ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడిగారు. బొచ్చుడు చూసాం కాబట్టి అది మనం చేయగలుగుతున్నాం. అదే నేను అంటాను, చాలా క్యారెక్టర్లు ఉంటాయి ఈ జీవితంలో, ఎంతోమంది చూసి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు తెలిసిన. అందుకే నేను అంతగా ఎదిగా చేయగలుగుతున్నాను. నేను చేయగలిగాను, కొద్దిగా చేయలేని తర్వాత నేను చేశాను అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పటిదాకా చేసిన పాత్రలో విలేజ్ ఓరియంటెడ్ మీరు పెద్దగా చేయలేదు, కానీ ఇది ఫుల్ లెంత్ కాబట్టి మీ ఊరికి దగ్గరగా, మీ మనసుకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అవునండి. మొదటిసారి ఇది క్యారెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు తెలియదండి. ఆడిషన్ పిలిచినప్పుడు లుంగి కట్టి ఏవో రగ్గడ్ డైలాగులు వినిపిస్తున్నారు. ఆ రోజునైతే ఆయన క్రూ, అద్భుతమైన క్రూ, ఆయన బలహీనత అంతా క్రూనే. సుకుమార్ గారిది, రమేష్ గారు, శ్రీమాన్ గారు, తోటసీను, బుచ్చి, సీనిమాయ్య, కృష్ణ, కాశీ, ఈ ఎవరైతే ఉన్నారో అద్భుతమైన వాళ్ళు అండి. అందుకే వాళ్ళని ఒక్కోడొక్కోడు రంగస్థలం తీయగలరు. అట్లాంటి క్రూ ఉంది. రైటర్లు వాళ్ళు తోటసీన్ డైలాగ్ రాస్తే చెప్తే అట్లా 2-3 సార్లు చేశారు. నాకు ఒక ఫైన్ డే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అనుకుంటున్నామండి, కథ తెలియదు, ఒక రగ్గడి క్యారెక్టర్ అండి, ఒక ఇది సరే ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాను, ఏదో వస్తున్నాయి అవకాశాలు, మళ్ళీ చిన్న క్యారెక్టర్ చేస్తే ఇబ్బంది కదండి, ఇబ్బంది పడుతున్నట్టు. లేదు ఈ క్యారెక్టర్ చెయ్యి అన్నారు. ఈ సినిమా ద్వారా 3 సినిమాలు, మొత్తం తమిళ్లో 3, ఇక్కడ ఒక 6 సినిమాలు పోయినాయి. ఎప్పుడు రోజు ఈ సినిమా 6 సినిమాలు పోయినాయి స్వామి. ఏంటంటే 6 కాదు 66 పోయినా కానీ ఈ సినిమా చూడు అని అనేవాళ్ళు. అట్లానే జరిగింది. అవి డిలీట్ చేసినా కూడా మీరేం బాధపడట్లేదు అస్సలు. ఈ సినిమాను కనుక నేను కోల్పోయినట్టయితే నేను జీవితంలో ఎంతో కోల్పోయినానండి. మినీ బాహుబలి రంగస్థలం అంటున్నారు కదా, అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎవరు? అంటే ప్రేక్షకులేనండి, జీవితాలను చూసుకుంటున్నారు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మీరు కూడా టౌనే కదా, జీవితాలని మీ నాన్నవాళ్ళ పల్లెటూరే కదా చూసుకుంటారు. మన ఊరు, మన క్యారెక్టర్లు అట్లా ఇదైపోతున్నా. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి జాతరలు, గీతలు, అమ్మమ్మోళ్ళ ఊర్లు అన్నీ చూశారు కదా, అది తక్కువ, అందుకే మిస్ అయ్యాను నేను చాలా. అవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి, ఆ మనుషులు గుర్తుకొస్తారు, ఆ బంధాలు గుర్తుకొస్తాయి. ఆ పేర్లు పెట్టుకుని పిలుచుకోరండి పల్లెటూళ్ళలో. మామ, అత్త, పిన్ని, బాబాయ్, కులాల మధ్య ఇది ఉండదు తెలిసిన, అన్ని కులాలతో ఇది అవుతారు అనమాట. ఆ ఎమోషన్స్ అవన్నీ పండగలప్పుడు కానీ. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి పక్కింటోళ్ళతో కూడా మాట్లాడలేని సిచ్యుయేషన్ రంగస్థలంలోకి వెళ్ళగానే ఇక్కడ ఏమవుతుందంటే, ఎంత పాస్ అయినా, ఎంత నాగరికతకి పెరిగినా ఎమోషన్స్ మనసు ఉంటుంది కదా, దాన్ని తట్టాడు అంతే. తట్టంగానే అది కనపడుతుంది. అమ్మని ఆ సినిమాను చూస్తుంటే ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. మీరు అన్నారు కదా, ఎంత పాష్ అయినా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో ఉన్నా కూడా ఎమోషన్స్ని తట్టారని. సో బాగా ఏ క్లాస్ పీపుల్ కానీ, అల్ట్రా పాష్ పీపుల్ కానీ రంగస్థలం గురించి 2 మంచి మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నాకు అట్లాంటి ఎవరు, నాకు అంత ఇది గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కానీ అద్భుతం. ఆది పినిశెట్టి చనిపోయిన తర్వాత ఆ సీన్ ఉంటుందంటే, పాట ఆ సీన్లు ఉంటాయి. రామ్ చరణ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఒకళ్ళు చాలా మంది ఫేస్బుక్ లో కూడా పెట్టారు, ఇప్పటి వరకు నా అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వరకు ఆగిపోయింది, బట్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్లేస్ వస్తుందని చెప్పి. అసలు అంత అద్భుతంగా చేస్తాడని ఎప్పుడు ఊహించాలి. ఆ ఎమ్మి ఎవరు, సమంత. నాకు సావిత్రి గారు గుర్తుకొచ్చారండి. సావిత్రి గారు లేరు, ఆ సావిత్రి అంటే నా నటిమణి పొట్టలేదు అది ఇది అంటుంటారు కదా, ఉందావిడ మరో సావిత్రి, సమంత అంతే. అట్లాంటి అద్భుతమైన నటి ఎంత గొప్పగా చేశారండి అసలు. ఇకపోతే జగపతి బాబు గారు, మహాసముద్రం, అదో లెజెండ్, అసలు మామూలుగా కదా అసలు.
ఎంత ఆ లొకేషన్కి వస్తే ఆ క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు మనం అటు చూడడం కానీ అట్లనే ఉంటాడు. ఎవరికో అందరు కూడా నమస్కారం కూడా అట్టనే పెట్టేస్తారు. దాని నమస్కారం నమస్తే. మామూలు రియల్ లైఫ్లో కూడా అలాగే అంటే ఆ సెట్కి వచ్చినప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్లో ఉండటం కానీ ఆ మెథడ్ యాక్టింగ్ ఇది ఉండటం కానీ ఫీల్ అవ్వడం కానీ ఆ దగ్గు వయసు కావాలి కదా, ఆ ఏకఛత్రాధిపత్యం వహించే వయసు, ఆ ఇది వేరు ఉంటుంది వాళ్ళది. అది రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, యూనో బిగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమనిపించింది? సాధారణంగా కొంచెం భయం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అని ఇన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఎట్లా ఉంది అసోసియేషన్? ఫస్ట్ అనుకున్నాము ఎందుకు వచ్చిన తర్వాత ఆ పిల్లోడండి ఎంత ఇదంటే అసలు చిట్టిబాబేనండి. ఊళ్ళో అందరు చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని పలకరించేవాడండి. మనం పక్క నుంచి వెళ్తాం కానీ ఘోష్ గారు బాగున్నారా పలకరించడం కానీ ఎంత ఒదిగిపోతాడంటే అక్కడ లొకేషన్లో కానీ ఆ ఇది లేదండి. నేను మెగాస్టార్ కొడుకుని, నేను ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడిని, ఇండస్ట్రీలో మాకు ఇది లేదండి. ఇది లేదు. ఫైట్లో లెగ్మెంట్ అంటే పట్టడంతోనే నాకు ఇదైపోయింది. అమ్మా నడిచా ఏమైంది ఘోష్ గారు లాక్కుని వచ్చి కూర్చోబెట్టి వెరీ ప్యాడ్స్ తీసుకురండి తను పెట్టేసి నన్ను వెంటనే తెల్లారు అపోలోకి ఫోన్ చేసి పంపించేసి మేనేజర్ని పంపించి వాళ్ళ పిఏని పంపించి ఎంఆర్ఐ స్కాన్ అన్ని దించేసి లెగ్మెంట్ అయిందనమాట. ఇదంతా 2 నెలన్నర బెడ్ రెస్ట్. ఎట్లా ఉన్నాడు, తగ్గిందా, నీకు కనపడటంతో ముందు ఘోష్ గారు ఎట్లా ఉంది ఓకేనా అని అంటాం కానీ జాగ్రత్త అని చెప్పి చెప్పడం కానీ ఇవన్నీ బాగా చేసాడు. ఆదిపిని సెట్ అయితే నాతో ఆడుకునేవాడు అనా బాగుండేది అసలు. అది ఇక రకరకాల పోతే ర్యాండీ రత్నవేలు గారు, ఆయన క్రూ దేవరాజు, గుణ, అద్భుతమైన వ్యక్తులతో పనిచేసి టెక్నీషియన్స్తో పనిచేశాను. వీళ్ళందరికంటేనంటే మైత్రి మూవీస్ వాళ్ళ ముగ్గురు గ్రేట్ అండి బాబు. త్రిమూర్తులు ఎక్కడ అసలు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా అన్నం పెట్టే దగ్గర నుంచి అందరికీ అన్నం పెట్టే దగ్గర నుంచి రూపాయి కలగా ఇచ్చారే కానీ తక్కువ ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు రంగస్థలం అనేది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణము టెక్నికల్ ఎఫర్ట్సా, లేకపోతే మీరు అన్నారు చూసారా అందరూ ఆప్యాయంగా చూసుకున్నారు, ఈవెన్ మైత్రి మూవీస్ ఈ ముగ్గురు కూడా ₹1 ఎక్కువ ఇచ్చారే కానీ తక్కువ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని, ఇది కారణమైందా? అన్నీ కలిసినాయి, ఒక్కటి కాదండి. టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అన్నీ అదా రంగస్థలం అయిపోయిందంటేనే మాకు అది ఒక రకంగా ఇది ఉంటుంది. ఇప్పుడు సెట్లో కొంతమంది ఇంటర్వ్యూలు తీస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కదా మనోళ్ళు, వీళ్ళందరూ ఏంది ఇట్ట పోసిపోయింది, పూర్వజన్మలో కలుసుకున్నట్టు పోసిపోయింది ఏంటి. ప్రెసిడెంట్ గారి దగ్గర పోతే ఇక్కడ ప్రెసిడెంట్ గారు కూర్చునే వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఏరి జనాలు, ఒక రకమైన గ్రామా దగ్గర రంగలే మా మునీశ్వరు, కాదంబరి కిరణ్ అన్న, వీళ్ళందరూ సినిబాబు, చిట్టుబాబు, వీళ్ళందరూ వీళ్ళంతా అని ఒక రకమైన ఫీల్ కలిగింది. అది ఈవెన్ సమంత కూడా మ్యారేజ్ అయిన తర్వాత నాగార్జున గారి ఇంటికి కోడలు అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చిన సినిమా ఇది. పెద్దింటి కోడలుగా తను ప్రవర్తించే తీరు ఎలా ఉంది? అబ్బే ఏమి ఇవ్వండి పాపం, అసలు మనం అనుకోవటమే కానీ అసలు ఆ ఈగోలు కానీ ఆ ఇది కానీ మంచి మనుషులండి, మంచి మనుషులు వీళ్ళంతా. ఆ ఇదే లేదు. మా నమస్కారం అంటే నమస్కారం అండి పలకరీయటం కానీ ఆ ఇది బాగుంటుంది అసలు. సుకుమార్ గారు చాలా మొహమాటంగా ఉంటారు ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే ఆడియో ఫంక్షన్స్లో కానీ, అస్సలు మాట్లాడేదో 2 మొక్కులు అంటారు అంతే కానీ. బట్ వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఎట్లా ఉంటారు? స్క్రిప్ట్ తయారై ఉంటుంది, డైలాగులు అన్నీ ఉంటుంది, కానీ కూడా అక్కడ పక్కన పెట్టేసి ఆ ఆర్టిస్ట్ని పిలిపించి ఇట్లా ఇది అనుకుంటున్నాం, ఇట్లా రావాలా, ఇట్లా ఇది ఏమైతే బాగుంటుంది చెప్పండి, డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు చెప్పినా తీసుకుంటాడండి. ఎవరు చెప్పినా గౌక్కున అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ రైటర్లు అందరూ ఉంటారు, వాళ్ళు చెప్పినా కానీ నేను గౌక్కుని చెప్పినా కానీ ఇది కాదండి అదండి ఇట్లా ఇది బాగుంది, ఇది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి అని అంత సమిష్టి కృషి అండి. అది నమ్మాడు కాబట్టి ఆయన ఇంత ఇదయ్యాడు. ఎక్కడ రాజీ పడిపోలేదు. 15 టేకులు అయ్యి మనకి ఇసుకొస్తుంటుంది. ఏంది 15 టేకులు అయిపోయినాయి ఏంటంటే వచ్చేసి ఎందుకు 1 more అనేది చెప్తాడు. కొంచెం అక్కడ కొంచెం ఇట్లా తిరిగి అట్లా చూసి ఆ డైలాగ్ చెప్తాడు, కరెక్టే కదా మనకు అనిపించింది, ఇది చేయాలనిపించింది. అంత దీంతో చేయించుతాడు ఆయన. అసలు అట్లా చేయించాడు కాబట్టి రామ్ చరణ్లోంచి ఒక మహానటుడు బయటకు వచ్చాడు. అసలు
బట్ సుకుమార్ గారితో మీరు మామూలుగా మాట్లాడినప్పుడు కానీ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఫోన్లోనో తరచుగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన ఎటువంటి హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు? మొన్న ఆఫీస్కి వెళ్ళానంటే మైత్రి ఆఫీస్కి వెళ్ళాను, అందరిని పలకరించినారు, అందరినీ. లోన్ ఉన్నాడు, నేను ఇంకా లోన పోయే లోపల బయటకు వచ్చేసాడు. ఆ కాసేపు అట్టానే ఉండిపోయి వచ్చేసి గట్టిగా వాటేసుకున్నాడు. వాటేసుకుని ఇచ్చోటని అని అంటుండే నామంటే లెక్కల మాస్టర్ గారు చాలా ఇదయ్యి, ఇక మీరు చేసే సినిమాలో ప్రతి దాంట్లో నేను ఉండాలండి అని అన్నా. నువ్వు ఉంటావు అంతే అని అన్నాడు. అట్లా ఆప్యాయత వేరండి, ఇది చెప్పలేము ఆ మాటలు. ఆ డైరెక్టర్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కానీ, మేనేజర్లు కానీ, మేనేజర్లు అద్భుతమైన మేనేజర్లు అండి. బ్రహ్మానందం గారు, బాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా. రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి? అందరూ అద్భుతం బ్రహ్మాండం చేసావు అని చెప్పేస్తున్నారు. అసలు ది బెస్ట్ కాంప్లిమెంట్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పాలా? పూరి గారు ఇచ్చారని చెప్పారు. పూరి గారు కాకుండా పూరి గారు ఏమని ఫోన్ చేయలేదు, పూరి గారు ఏం పెట్టలేదు. అది పూరి గారిది కాదు, ఇంకెవరున్నారు, ఎవరెవరు చెప్పారు. అవన్నీ నేను అసలు పట్టించుకోవట్లేదు. మంచిగా అందరు బాగా, చాలా బాగుంది. సాధారణంగా మన పర్ఫార్మెన్స్ బాగా వచ్చి సక్సెస్ అయినప్పుడు పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అలా మీరు మర్చిపోలేని ఒక కాంప్లిమెంట్. అవన్నీ పట్టించుకోవట్లేదు. చాలామంది పెట్టారు. సరే అన్న, థ్యాంక్స్ అన్న, అంతే అంతే. పాటల గురించి చెప్పాలంటే ఇక నేను మాట్లాడుతాను. చంద్రబోస్ గారు మట్టి పరిమళాలు, పల్లెటూరి, ఇది ఒక పాట ఎంత తాత్వికంగా ఉంటుంది సార్. రంగస్థలాన రంగు పూసుకోకుండా, యాసం వేసుకోకుండా, ఆట బొమ్మల వంట, తోలు బొమ్మల వంట, ఎంత తాత్వికంగా ఉంటుందంటే ఆ పాటకి డిఎస్పి గారి మ్యూజిక్, దేవిప్రసాద్ గారి మ్యూజిక్, దానికి పిల్లోడు డ్యాన్స్ చేయటం, పాటలు అన్నీ అద్భుతం. ఆ పాట అయితే ఈ చేతితోనే బొవ్వ పెట్టానే ఆది గారు ఆ సాంగ్ షూట్ చేసే అందరూ ఏడ్ చేసేవాళ్ళు అండి. అస్సలు ఏడ్ చేసేవాళ్ళు, ఆపండి అన్నా కానీ ఏడ్ చేసేవాళ్ళు. అసలు ఆ పాట వినటంతోనే ఏడ్ చేసేవాళ్ళు అందరూ కూడా. ఆడవాళ్ళు అయితే పాపం ఆర్టిస్టులు వీళ్ళందరూ అయితే భలే బాధపడేవాళ్ళు అండి. అసలు అంత ఇదైపోయింది అనమాట, భయం వేసేది. అసలు ఓ రకమైన అప్పటిదాకా ఇదిగా ఉన్న వాతావరణం కూడా ఒక ఇదిగా మారిపోయేది. సినిమా షూటింగ్ చేస్తున్నామే అని ఇదే ఉండదండి. అసలు ఆ పాట వింటే చాలా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. ఆయన ఆది గారు చనిపోయిన తర్వాత ఆ షార్ట్స్ కానీ, నరేష్ గారు చెంబుతో చేయటం కానీ అవి మామూలుగా ఉండదండి. అసలు చాలా మంది ఈ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ బయటకు వచ్చి పబ్లిక్ టాక్ కూడా, పబ్లిక్ చాలా మంది ఆడవాళ్ళు లేట్ చేస్తున్నారు మైకుల ముందు. కదండి, ఎందుకంటే అదే చూసుకుంటున్నారు, జీవితాన్ని చూసుకుంటున్నారు. వాళ్ళ జీవితం కొన్ని ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకు రావటం కానీ, వాళ్ళ ఇంట్లో బిడ్డ చనిపోయినట్టేమో అని ఫీల్ అవుతా, అంత మంచి పిల్లోడు ఒక రకంగా ఆ ఫీల్తోనే ఈ రోజున విజయవంతం చేస్తున్నారండి. రంగస్థలంలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఆ డైలాగ్స్ ఒక్కసారి అంటే ఆ డైలాగ్తోనే అక్కడి నుంచి టర్న్ తీసుకుంటుంది సినిమా. పంచాయతీలో వాళ్ళ నాన్న చరణ్ గారి ఫాదర్ నరేష్ గారిని అవమానపరుస్తూ ఒక డైలాగ్ ఉంటుంది. కష్టపడి సంపాదించిందండి మా అమ్మ 2 ఎకరాలు, ఎట్లా అమ్ముకోమంటారంటే వచ్చేసి, అయ్యి బాబు కష్టపడి సంపాదించిందా, మరి అదేంటి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారు బాబు గారు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడని చెబుతారు. ఐ డ్రీమ్ కార్యక్రమంలో, సరదాగా విత్ శ్వేతారెడ్డి కార్యక్రమంలో నన్ను చూడండి. రైట్. రంగస్థలం మీద ఒక్కసారైనా ఏదో ఒక క్యారెక్టర్ నటించాలని హైదరాబాద్లో ఉన్న సినిమా ఆఫీసులన్నీ తిరిగి చివరికి రంగస్థలం అనే ఒక గొప్ప సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. సుకుమార్ గారు డైరెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఆయన చెక్కారు, ఆయన ప్రాణం పెట్టి తీశారు. సినిమాలు సాధారణంగా మెదడుతో తీస్తారేమో కానీ ఆయన మనసుతో తీశారు అని చెప్తున్నారు. అయితే ఆయన కెరియర్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసినా కూడా రంగస్థలంలో చేసిన క్యారెక్టర్ ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్తున్నారు. రంగస్థలం ఖచ్చితంగా చూడండి. రంగస్థలం చూసిన వెంటనే కంపల్సరీ మీ ఊళ్ళను గుర్తు చేసుకుంటారు, మీ మనసులు కదులుతాయి, ఒక్కసారైనా రైలు ఎక్కి ఊరిని పలకరించి వస్తారు అని చెప్తున్నారు అజయ్ ఘోష్ గారు. దిస్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విత్ శ్వేతారెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.